बुद्धं शरणं गच्छामि. థ్యాంక్ యూ ఎవరీవన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. యా, హలో చెప్పండి. లక్ష 150 రూపాయలు అంటే 150 గారు సురేష్ గారు నాగమనండి, ఆయన ఏదో మాట్లాడారు. రాజా గారు, సురేష్ గారు యూ కెన్ స్టాప్ జస్ట్ ఎ ఫ్యూ సెకండ్స్. Moudgalyan will speak first and then transfer to you and then over to Buddhaghosh garu. Moudgalyan garu, go ahead. షూర్. నమస్కారం ఆంజనేయ రెడ్డి గారు. రాజా ఆంజనేయ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం. అందరికీ నమస్కారం. లెట్స్ స్టార్ట్ నౌ. దయచేసి మీ ఫోన్లన్నీ మ్యూట్ చేసుకోండి. చెప్పండి. షూర్. ఓకే, దయచేసి అందరూ మ్యూట్ చేయండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేము అలా అయితే. వెంకట్రావు గారు మీరు మ్యూట్ చేయాలి. విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. లెట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు అందరూ మ్యూట్ లోనే ఉండండి. మీ ఫోన్ అన్మ్యూట్ చేస్తే ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది. దయచేసి కోఆపరేట్ చేయండి. బుద్ధఘోషుడు గారు ఈవేళ మెయిన్ స్పీకరు. ఆంజనేయ రెడ్డి గారిని, బుద్ధఘోషుడు గారిని ఇంట్రడ్యూస్ చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వినిపిస్తా ఉందండి? వినిపిస్తుంది సార్. అందరికీ నమస్కారము. ఈరోజు మనకు వాట్ ఈస్ బుద్ధిజం అంటే బౌద్ధం అంటే ఏమిటి అనే విషయం మీద మాట్లాడడానికి అన్నపరెడ్డి బుద్ధఘోషుడు గారు వచ్చున్నారు. బుద్ధఘోషుని గురించి తెలియని వారు ఉండరు చాలా మందికి ఆయన సుపరిచితులే. బౌద్ధం మీద ఎన్నో గ్రంథాలు ఆయన రచించారు. గత 20-25 సంవత్సరాలుగా బౌద్ధ సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకురావడంలో బౌద్ధ సాహిత్యాన్ని తెలుగులో తీసుకురావడం చాలా శ్రమిస్తున్న వారిలో వారు మొదటి వారు. అదేవిధంగా మన త్రిపిటక గ్రంథ మాల సిరీస్ లో కూడా మొట్టమొదటి పబ్లికేషన్ సుత్త నిపాత వెంకటేశ్వర రెడ్డి గారే అనువాదం చేశారు. అదేవిధంగా దీఘ నికాయ, సంయుక్త నికాయ ఇవన్నీ కూడా వారు తెలుగులోకి అనువాదం చేశారు. నారద మహాతేర గారి బౌద్ధ దర్శనం అని ఇప్పుడు ఆ పేరుతో బౌద్ధాన్ని గురించి బుద్ధ అండ్ హిస్ టీచింగ్స్ అనే పుస్తకాన్ని నారద మహాతేర శ్రీలంక నుంచి పెద్ద బౌద్ధ భిక్షువు ఆయన ఆ పుస్తకాన్ని బుద్ధ దర్శనం అనే పేరుతో అనువాదం చేశారు. అది ఇప్పటికీ కొన్ని వేల కాపీలు ఈ బుద్ధా లైట్ ఇంటర్నేషనల్ వారు పబ్లిష్ చేసి మనకు కొన్ని వేల కాపీలు ఆంధ్రదేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ఇంకా కొన్ని కాపీస్ మన దగ్గర ఉన్నాయి. కావలసిన వాళ్ళు ఆ గ్రంథాన్ని, అది ప్రతి ఒక్కరూ చదవలసిన గ్రంథం కూడా. ఎందుకంటే బౌద్ధం అంటే తెలుసుకోవాలంటే అలాంటి పుస్తకాలు చదవాలి ముందు. అవి ఇంకా మన దగ్గర మహాబోధి బుద్ధ విహారంలో కాపీస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు, లేదా మీరు ఫోన్లో చెప్పినా కూడా దాన్ని పుస్తకాలు పంపుతారు. అందులో బుద్ధఘోషుడు గారు చాలా బౌద్ధాన్ని గురించి క్షుణ్ణంగా పరిశోధించి దాన్ని తెలుగులోకి అనువాదం చేయడంలో చాలా శ్రమించిన వారు ఇప్పుడు మనకు బౌద్ధం అంటే ఏమిటి అనే విషయం మీద చెప్పబోతున్నారు. ఇది అందరం జాగ్రత్తగా వినాలి. ఆయనకి ఇప్పుడు 90 ఏళ్ళు పైన వయసున్నా కూడా ఆయన శ్రమ కావాలని, చెప్పాలని, మాట్లాడాలనే కోరికతో ఈరోజు వచ్చి మనకు శ్రమ అనుకోకుండా అందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన చెప్పే జాగ్రత్తగా విని తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆయనకి ప్రశ్నలు అడగవచ్చు. తప్పకుండా జవాబు చెప్తారు. నమస్కారం.
సార్ ఒక్క నిమిషం అండి. ఆ ప్రశ్నలు అడిగే టైంలో కొంతమంది డ్రాప్ అయిపోతున్నారు. నెక్స్ట్ వీక్ ఇప్పుడే ఎవరో మీరు చెప్పేస్తే ఒకసారి నెక్స్ట్ వీక్ ఎవరు నెక్స్ట్ అంటే రాబోయే శనివారం ఇంతకు ముందు శాసన రచితాన్ని మనకు బౌద్ధ భిక్షువుగా ఒక ఆయన మా ఆనంద బుద్ధ విహారంలో తర్వాత ఉన్నారు. ఆ తర్వాత ఆయన గృహస్థుడైనాడు. అయినా కూడా లే బుద్ధిస్ట్ కింద ఆయన బౌద్ధాన్ని ఇప్పుడు అందరికీ బోధిస్తున్నారు. ఆయన పాలమాకుల అనే విలేజ్ లో, రంగారెడ్డి డిస్టిక్ లో పాలమాకుల దగ్గర ఉండి అక్కడి నుంచి చాలా మందికి ఇంకో ఒక అమెరికన్ గ్రూప్ కూడా బౌద్ధాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. మధ్యమ నికాయకు బోధిస్తున్నారు. అమెరికన్ గ్రూప్ ఒకటి ఉంది ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా మధ్యమ నికాయ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన నెక్స్ట్ వీక్ అంటే వచ్చే శనివారము మనకు మంగళసూత్రం మీద మాట్లాడతారు. ఆ మంగళసూత్రం అని అది చాలా ముఖ్యమైన సూత్రం. అది గృహస్థులకు ఉపయుక్తమైన సూత్రం. అది అంటే గృహస్థులకు పనికి వచ్చే సూత్రం అన్నమాట. శ్రీగోదావాల సూత్రం లాగా అదేవిధంగా మంగళసూత్రం. ఆ మంగళసూత్రం మీద వచ్చే శనివారము ఆయన మాట్లాడతారు. ఇప్పుడు మనం బుద్ధఘోషులు గారు చెప్పబోయేది విందాం. థ్యాంక్ యూ. బుద్ధఘోషుడు గారు, యూఆర్ అన్మ్యూటెడ్. పర్లేదు, ఆయనే కదా మాట్లాడాల్సింది. సార్, ఓవర్ టు యు. సభాసదులందరికీ పోతుందా? నేను ఇవాళ నా ఆరోగ్యం అసలు ఏమీ బాగుండలేదు. నేను సౌండ్ కొంచెం సౌండ్ పెట్టండి సార్. సౌండ్ పెట్టాలా? సౌండ్ నా దగ్గర ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బాగుంది సార్, దగ్గరకు వచ్చారు కదా, బాగా వినపడుతుంది. వాయిస్ మ్యూట్ అయింది మీది సౌండ్ మ్యూట్ అయింది. బటన్ బుద్ధఘోషుడు గారి సౌండ్ మ్యూట్ అయింది. ఓకే సార్, గో హెడ్. ఏదో బౌద్ధం మీద ఉండే అభిమానంతో మిత్రులందరికీ ఏదో నాకు తోచింది కొంచెం చెప్పాలని ఉత్సుకతతో నేను ఈ ప్రోగ్రాంకి అంగీకరించాను. కానీ శారీరకంగా నేను చాలా బలహీనంగా ఉన్నాను. తరువాత నాకు డ్రై మౌత్ అంటే జెరోస్టోమియా, దాంతో సఫర్ అవుతున్నాను. మాటికి నీళ్లు తాగాల్సి వస్తుంది. అందుకని మీరు క్షమించాలి నేను మధ్యలో నీళ్లు తాగితే. తరువాత నేను సబ్జెక్ట్ కూడా నేను శేలం ప్రభాకర్ గారు దేని మీద మాట్లాడతారని అడిగితే నేను అనాలోచితంగా వాట్ ఈజ్ బుద్ధిజం అనే దాని మీద మాట్లాడతాలే అని అన్నా. అంటే బౌద్ధం మీద అంటే ఏదైనా మాట్లాడవచ్చు కదా ఎక్కడైనా. ఎందుకంటే కృత్యాద్యవస్థ అని ఎక్కడ మొదలెట్టాలి అనేది చాలా జటిలమైన ప్రశ్న. ఎవరికైనా ఏ ఉత్తరం రాయటానికి మొదలెట్టినా, వ్యాసం రాయటానికి మొదలెట్టినా మొదటి వాక్యం ఏం రాయాలి అనేది చాలా కష్టమైన. దాన్ని కృత్యాద్యవస్థ అంటారు. నాకు ఇప్పుడు ఆ అవస్థ ఎదురయ్యింది. నేను ఎక్కడ మొదలెట్టాలి, ఏం చెప్పాలి అనేది కూడా తెలియదు. ఎందుకంటే వెరీ వాస్ట్ సబ్జెక్ట్. అది ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో చెప్పేది కాదు. అయినా మీరంతా నేను పూర్తిగా చెప్పలేకపోయినా కొంత మధ్య వదిలేసిన నాది. ఎందుకంటే ఇప్పుడు నాకు మెంటల్గా కూడా సరిగ్గా లేను. అంటే అమ్నీషియా, ఫర్గెట్ఫుల్నెస్ వచ్చేసింది. అందుకని కొహరెన్సీ, కోజెన్సీ, కంటిన్యూటీ, ఆర్డరు ఇలాంటివన్నీ నేను చెప్పే ఉపన్యాసంలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని మీరు పట్టించుకోవద్దని మీకు నమస్సులు చేసి చెప్తున్నాను. మీరు అట్లా చూడదు. ఇప్పటికీ చెప్పింది ఏదో విని బాగుంటే బాగుంది అనుకోండి, లేకపోతే లేదు, అర్థమైతే సరే, లేకపోతే తప్పు చెప్తే తప్పు చెప్పాడు అనుకోండి. మీరు ఏదైనా అనుకోండి. కానీ నా పరిస్థితి మాత్రం మీకు చెప్తున్నాను. నేను బౌద్ధయానంలోకి ప్రవేశించడానికి
ముఖ్య కారకులు ఆంజనేయ రెడ్డి గారే. ఇప్పుడు మనలో నేను శ్రోతాపన్నుడు అంటే ఏంటో తర్వాత చెప్తాను. ఆయన శ్రోతాపన్న దశకు వచ్చాడు. శ్రోతాపన్నుడు, ఆ తర్వాత మరి సకతాగామి, అనాగామి, అర్హంత, అలా దశలు ఉన్నాయి. దశలో ఇది శ్రోతాపన్నుడు అనేది. శ్రోతాపన్నుడు అంటే శ్రోతస్ అంటే నది, నదిలో ప్రవేశించిన వాడు. ఈ నదిలో ప్రవేశించడం అంటే ఏంటో నేను కొంచెం తర్వాత చెప్తాను. ఆయన నదిలో ప్రవేశించి ప్రయాణం చేస్తున్నారు. ఆ దశకి చేరారు అని నాకు అనిపించింది. మాటల సందర్భంలో కూడా ఎప్పుడో ఆయన కూడా దానికి అవునన్నట్టుగానే తలూపారు. అది తర్వాత ఆయన నన్ను ఈ బౌద్ధయానంలోకి ముఖ్యంగా ప్రవేశపెట్టి నారద మహాత్యార రాసిన బుద్ధ అండ్ హిస్ టీచింగ్స్ అనే గ్రంథాన్ని నా చేతికిచ్చి మీరు దీన్ని అనువాదం చేయండి అని అడిగితే నేను చాలా సంతోషంతో దాన్ని అనువాదం చేశాను. అది చాలా జనంలో బాగా పాపులర్ అయిపోయింది. ఎంత పాపులర్ అయిందంటే మొన్న రాత్రి తిరువూరు నుంచి ఒక రామచంద్రరావు అని ఆయన ఫోన్ చేసి ఎంత అద్భుతంగా ఉందండి ఆ ట్రాన్స్లేషను, నేను అదంతా చదివాను చక్కగా, నేను ఇప్పుడు మెడిటేటర్ని, నో మైండ్ దశకు వచ్చాను మెడిటేషన్లో. ఇప్పుడు నేను నో మైండ్ స్థితిలో ఉన్నానండి, నాకు మీ ఇంటికి వస్తాను, ఒకసారి మిమ్మల్ని కలవాలనేదిగో అలా అడిగారు. ఆ పుస్తకం మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. తర్వాత దానికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా 2002లో బెస్ట్ ట్రాన్స్లేషన్ కింద ప్రథమ బహుమతి ఇచ్చారు. అది చాలా నాకు కూడా అనిపించింది. తర్వాత వైస్ ఛాన్సలర్ ఒక లెటర్ రాశారు, పెద్ద లెటరు, 2 పేజీలు, అంటే A4 సైజు. నా ట్రాన్స్లేషన్ గురించి, అది నేను చెప్పేది బౌద్ధాన్ని గురించి కాదు. అంత బాగుంది, ఇంత బాగా ట్రాన్స్లేట్ చేయొచ్చా అని నాకు అనుమానంగా ఉంది, కానీ మీరు నిరూపించారు అని చెప్పారు. ఆ తర్వాత ఆంజనేయ రెడ్డి గారి తర్వాత ఇది 1997లో జరిగింది. ఇంకొక వ్యక్తి, అంటే నేను బౌద్ధంలో కొంచెం ముందుకు వెళ్ళటానికి తోడ్పడిన వారు థిచ్ నాత్ హ్యాన్హ్ అని ఒక వియత్నామీస్ మాంక్, ది వరల్డ్స్ నౌ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మాంక్స్ లివింగ్ ఇన్ ది వరల్డ్ నౌ. ఆయన ఎంగేజ్డ్ బుద్ధిజం అనే ఒక రకమైన బౌద్ధాన్ని స్థాపించి, ఎంగేజ్డ్ బుద్ధిజం అంటే మనకు కలిగిన ఇన్సైట్స్, ధమ్మాన్ని మనం చదువుకుంటూ ఉంటాం కదా, మనకు కలిగిన ఇన్సైట్స్, మన అనుభవాన్ని జోడించి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ప్రాబ్లమ్స్కి అన్వయించి వాటిని పరిష్కరించడం ఆ ఎంగేజ్డ్ బుద్ధిజం యొక్క మెయిన్ పర్పస్. బహుశా ఏం జరిగిందో వియత్నాంలో ఆయన అనుసరించిన ఈ పద్ధతి గవర్నమెంట్కి నచ్చలే, అందుకని ఆయన్ని బ్యాన్ చేశారు వియత్నాం నుంచి. ఆ తర్వాత ఆయన ప్యారిస్ వెళ్ళిపోయి ప్యారిస్లో గ్లోబల్ విలేజ్ ఒకటి కట్టారు. చాలా ఆ గ్లోబల్ విలేజ్కి ప్రపంచంలో నలుమూలల నుంచి ఆయన దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ భిక్షు, చాలా గొప్ప వ్యక్తి ఆయన. నేను హిందూలో 1997లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఆయన ఇండియా వస్తున్నాడు, మద్రాస్ థియోసాఫికల్ సొసైటీలో ఒక రిట్రీట్ పెడుతున్నాడు, ఆ రిట్రీట్లో పాల్గొనదలిచిన వాళ్ళు 1500 రూపాయలు కట్టి పాల్గొనవచ్చు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఉంది హిందీలో. అప్పుడు నేను వెంటనే 1500 కట్టి అక్కడ చేరిన తర్వాత 15 రోజులు, ఎందుకంటే నేను దీన్ని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ సో మచ్. ఆయన మెడిటేషన్ నేను
వనస్థలిపురంలోనూ చేశాను, అక్కడే చేశాను, ఇంటి దగ్గర చేసేవాడిని, కానీ ఇప్పుడు చేయటం లేదు. అక్కడ చేసినప్పుడు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్డ్, అన్రికగ్నైజబుల్లీ. ఆ 15 రోజుల్లో ఎంత మార్పు వచ్చిందంటే వాకింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్, ఇలా మామూలు సిట్టింగ్ మెడిటేషన్, ఇవన్నీ నేర్పించాడు. తర్వాత అక్కడ ఆయన నాథురామ్ సేట్ ఆంజనేయ రెడ్డి గారి బాగా తెలుసు అతను. ఆ సేట్ అరేంజ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ మీటింగ్స్ అన్ని ఆయనవి. ఆయన ఇంకొక లేడీ ప్లేటర్ లాయర్ ఆమె, వాళ్ళిద్దరూ కూడా మేము భోజనం చేస్తుంటే అంటే ఆ విధానం చెప్తున్నాను అన్నమాట. మనకి ఎంత మెడిటేషన్లో ప్రతి అంగుళం, ప్రతి క్షణము మనని వాచ్ చేయటం, మనం ఎక్కడ దారి తప్పుతున్నామో అక్కడ వెంటనే కరెక్ట్ చేయటం, ఇలా అంత శ్రద్ధ చూపించేవాళ్ళు అనమాట. ఈటింగ్ మెడిటేషన్లో కూర్చుని మనం కొంచెం త్వరగా భోంచేసాం అనుకోండి, నవిలి గబగబా మింగేసాం అనుకోండి, మింగితే వెంటనే ఆపేవాళ్ళు. స్లో స్లో స్లో. తర్వాత స్పూన్తో ఈటింగ్ మెడిటేషన్లో స్పూన్తో మనం కప్పులోంచి అన్నం తీసుకుంటుంటే ఆ స్పూను మన చేతితో ఆ కప్పులో పెట్టే విధానం కూడా, అంటే ఎంత నెమ్మదిగా ఆ చేతిని తీసుకెళ్ళి కప్పు వరకు తీసుకెళ్ళి కప్పులో పెట్టి ఆ కప్పులోంచి కొంచెం మాత్రమే అన్నం తీసుకుని దాన్ని నోట్లో పెట్టుకోవడం కూడా నెమ్మదిగా పెట్టుకోవాలి, గబాలన అలా పోసేసుకోవటం కాదు. అలా తింటూ నవలటం, మెత్తగా నెమ్మదిగా నమిలి తొందరగా నమిలి గబా తినేయటం కాదు. అక్కడ ఎవరన్నా కొంచెం తొందరగా తింటుంటే వెంటనే స్టాప్ చేసేవాడు. ఒకరితో ఒకరు మాట్లాడటానికి లేదు. ఆ 10 రోజులు అంత దూరంగా ఎట్టిపెట్టి ప్రతి నడుస్తున్నా కూడా స్లోగా నడవాలి, గబగబా పరిగెత్తకూడదు. వాకింగ్ మెడిటేషన్ రోజు పొద్దున్నే అక్కడ సముద్ర పొడ్డుకే తీసుకెళ్ళేవాడు. వాకింగ్ కూడా మనం వాక్ చేసేటప్పుడు కాలు పైకెత్తుతున్నాము, కాలు పైకెత్తేటప్పుడు మన మనసు కాలు వెంటే ఉండాలి. అలాగే ఈ కాలు దించుతున్నాము, దించేటప్పుడు కూడా మన మనసు ఆ కాలు వెంటే ఉండాలి. అలాగే రెండో కాలు పైకెత్తుతున్నాము, ఈ రెండో కాలు పైకెత్తినప్పుడు మళ్ళీ వెంటనే మనం ఆ కాలు వెంటే మన మనసు, ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ప్రతి క్షణం మనని గైడ్ చేస్తూ ఉండేవాడు. ఆ 15 రోజుల్లో నాలో ఎంత మార్పు వచ్చిందంటే, నేను ఇంటికి వచ్చిన తర్వాత నన్ను గుర్తించలేదంటే మనిషి ఆకారం మారిపోయిందని కాదు నా ఉద్దేశం. నా ప్రవర్తన అంత ఇదిగా కనిపించింది వాళ్ళకు, ఇంట్లో వాళ్ళకు. స్లోగా మాట్లాడటం, రెండో వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడటం ఆపిన తర్వాత మాత్రమే నేను మాట్లాడటం. అలాగే భోజనం చేయటం కానీ, నడవటం కానీ, ఇతర వ్యక్తులతో మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా చాలా చేంజ్డ్ మ్యాన్. ఇదేంటి తాతయ్య ఎలా మారిపోయాడని మా మనవరాళ్ళ వాళ్ళు, ఇలా మారిపోయాడేంటి, ఇలా ఉన్నాడేంటి, ఇదివరకు ఇట్లా లేడే, గబగబ మాట్లాడుతూ అటు ఇటు ఇది చేస్తూ ఉండేవాడు, ఇంత నెమ్మదిగా ఉన్నాడేంటి, ఇట్లా చాలా ఆ 10 రోజుల్లో నా మీద విపరీతమైన ప్రభావం వచ్చింది. ఐ వాజ్ ఎ చేంజ్డ్ మ్యాన్ దెన్. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ సంసారంలో పట్టడం, ఈ జనం మామూలు వ్యవహారం అంతా అలవాటు అయిపోయి ఆ డిసిప్లిన్ పోయింది. మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను నేను, మామూలుగానే ఇది చేస్తూ ఉన్నాను. అది నాకు నా అనుభవం ఆయన దగ్గర. ఆయన ఇప్పుడు ఈ మధ్య 2018లో మళ్ళీ వియత్నాం వాళ్ళు గవర్నమెంట్ బ్యాన్ ఎత్తేసినట్టుంది, మళ్ళీ వెళ్ళిపోయాడు తన విహారానికి. ఇది ఒక ఘట్టం. తర్వాత ఇది సరే, బుద్ధ దర్శనాన్ని గురించి ఆంజనేయ రెడ్డి గారే చెప్పారు. అది చాలా
గొప్ప పుస్తకం నారద మహాతేర. నిజంగా నేను అనుకుంటాను ఆ పుస్తకం చదివితే మీకు బౌద్ధంలో దాదాపు బౌద్ధం అంతా తెలిసినట్టే నేను భావిస్తాను. అంటే ప్రతి వాక్యం ప్రతిదీ అర్థం చేసుకుంటూ చదివితే, ఇంకేదో నవలు చదివినట్టు చదివి అవతల పడేసి మనసు ఎక్కడ అట్లా కాదు. ధర్మాన్ని అర్థం చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవ్రీ లైన్ యు రీడ్ యు మస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. అలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఏ పనైనా అలా చేయాలి. అలా చేస్తే మనకి చాలా లోతుగా విషయం అర్థం అవుతుంది. తర్వాత ఇది ఇంకా తర్వాత పుస్తకాలు కూడా రాశానండి. ఆ పుస్తకాల గురించి మీకు అందరికీ తెలుసు. తర్వాత నేను బుద్ధిజం, ఎన్సైక్లోపీడిక్ డిక్షనరీ ఆఫ్ బుద్ధిజం అంటే మహాబౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటు. అది ఈ మధ్యనే ప్రొఫెసర్ ఆర్ శేషశాస్త్రి అని కన్నడ తెలుగు ప్రొఫెసర్ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో, ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యి బెంగళూరులో ఉంటున్నాడు. ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. సన్నిధి పబ్లికేషన్స్ బెంగళూరు వాళ్ళు పబ్లిష్ చేశారు. కన్నడ ట్రాన్స్లేషన్ చాలా అద్భుతంగా చేశారు. చాలా మంచి పేపర్ పెట్టి చాలా బాగా చేశారు. అదొకటి నేను చెప్పాలనుకున్న విషయం. తరువాత అసలు విషయానికి వస్తే బౌద్ధం అంటే ఏమిటి అనే టాపిక్ అది కదా ఉంది. బౌద్ధం అంటే ఏమిటి, అసలు ఏమిటి, ఎందుకు, ఎలా అనే 3 ప్రశ్నలకి సమాధానం ఏ సబ్జెక్ట్ మీదైనా వేసుకోవచ్చు, వెయ్యాలి. వేస్తేనే మనకు దాని సానువులన్నీ కూడా తెలుస్తాయి. ఇది మీకు ఒక చిన్న ఇది ఉదాహరణ చేద్దాం. గోపీచంద్ ఒక పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అని రాశాడు. అందులో వాళ్ళ నాన్నకి అంకితం ఇచ్చాడు, తిరుపతినేని రామస్వామి చౌదరి గారికి అంకితం ఇస్తూ, మా నాన్నకు ఎందుకు అంకితం ఇస్తున్నాను, ఎందుకు అనే ప్రశ్న అడగటం నేర్పినందుకు. అట్లా ఈ ఎందుకు అనే ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పడం చాలా కష్టమే. ఎందుకు 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 అని ఎప్పుడు అడుగుతూ పోతూ ఉండొచ్చు. ఎందుకు అనే ప్రశ్న ప్రతిదీ ఏ ఆన్సర్ చెప్పినా ఎందుకు, మళ్ళీ ఎందుకు. దీని ఆర్గ్యుమెంటం ఎట్ ఇన్ఫినిటం, ఈ రకంగా ఇన్ఫినిట్గా అడుగుతూ పోతూ ఉండొచ్చు. తర్వాత ఇంకో లా ఎమ్మినిషియా ఉందని చెప్పా కదా, కొంచెం స్లిప్ అవుతుంది, క్షమించండి. తర్వాత బుద్ధిజం అనే మాట ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేశారు. అది చాలా తప్పు. ఆ మాట బుద్ధిజం లేదు. ఇజం అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో రిలీజియన్ అనే పదానికి మనం మతం అని అనువాదం చేస్తూ ఉంటాం. రిలీజియన్కి మతం సరైన పదమే అని మనం అంగీకరించాం. కానీ సంస్కృతంలో కానీ పాడిలో కానీ రిలీజియన్ అనే పదానికి అర్థం సరైన పదం లేదు మన భాషల్లో. అది రిలీజియన్కి ఉన్న లక్షణాలు ఏంటి? ఓ దేవుడు ఉంటాడు, ఓ గుడో ఏదో ఉంటుంది, పూజా పురస్కారాలు ఉంటాయి, శీలబద్ధ పరామర్శ, రైట్స్ అండ్ రిచువల్స్, ఇవన్నీ చేయటం, పాపము పుణ్యము ఇవి కూడా ఉంటాయి. మామూలుగా బౌద్ధానికి మనకు పాపం పుణ్యం ఉండదు. దేవుడు ఉన్న మతాలకే పాపం ఉంటుంది, పాపం పుణ్యం. ఈ పాపం పుణ్యం మతం అంటే దేవుడు ఉంటాడు. దేవుడు లేని మతాలు ఏదో 1-2 ఉన్నాయి అంతే. నేను ప్రపంచ ప్రసిద్ధ మతాలు అని చెప్పి 12 మతాల గురించి రాశాను. అప్పుడు ఇది మన బౌద్ధానికి అంత అవసరమే. క్రిస్టియన్ పాస్టర్ ఆయన వచ్చి నా దగ్గరికి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండి,
మీరు బౌద్ధం రాశారు, క్రైస్తవం రాశారు, మీరైతే దానికి సరైన బౌద్ధ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సరైన సమాధానం చెప్పొచ్చు అని. ఏమిటంటే ఆ ప్రశ్న, దేవుడు ఏం చేస్తాడంటే ఆడమండేవుని సృష్టించిన తర్వాత జ్ఞానం ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అనే చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి జ్ఞాన ఫలం కాస్తుంది. ఆ ఫలాన్ని మీరిద్దరు తినొద్దు అని నిషేధించాడు. ఎందుకు నిషేధించాడు? జ్ఞాన ఫలం కదా, ఫలం తినేటట్టయితే జ్ఞానం వస్తుంది కదా, వాళ్ళకి జ్ఞానం రావటం మంచిదే కదా. దేవుడికి జ్ఞానం రావద్దనే. ఎందుకు దేవుడికి ఆ పక్షపాతం, ఎందుకు ఆ కోపం మనుషుల మీద, ఎందుకు జ్ఞానం వద్దన్నాడు అని చెప్పి మామూలు వాళ్ళకి ఎవరికైనా ప్రశ్న వస్తుంది. పాస్టర్కి కూడా వచ్చింది. నేను చాలా మంది క్రైస్తవ మత గురువులను అడిగానండి, ఈ ప్రశ్నకి నాకు సమాధానం చెప్పలేదు, మీరు చెప్పండి అని అడిగాడు. అది దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ఫలం తినగానే ఏం జరుగుతుందో వాళ్ళకి సిగ్గు తెలిసింది. సిగ్గు తెలిసి బట్టలు కట్టుకున్నారు. ఆ సిగ్గు తెలియటం అంటే ఏంటి? నేను ఆమె సిగ్గుపడింది అంటే అవతల వాడు ఉన్నాడు అని. వాడు అట్లాగే వాడు కూడా బట్టలు కట్టుకుంటాడు. ఆమె ఉంది, ఆమె వాడు. మనుషుల మధ్య ఆ సపరేట్నెస్ వచ్చింది. ఇట్లా మనుషులు ఒకరికొకరు దూరం అవుతారు, వేరుతనం వస్తుంది. ఆ సపరేట్ ఇది రాకుండా ఉండాలని బహుశా దేవుడు భావించి ఉంటాడు. ఇప్పుడు నాలో నేను, నీలో నీవు, ఈ రెండు తీసేయండి, మన ఇద్దరిని ఒకసారి పెడదాం. ఏమిటి తేడా మన ఇద్దరికి? ఐ కెనాట్ గివ్ ఎనీథింగ్ టు యూ, యూ కెనాట్ గివ్ ఎనీథింగ్ టు మీ. బికాస్ నాలో నేను లేదు, నీలో నీవు లేవు. నేను నీవు లేనప్పుడు ఆ సపరేట్నెస్, ఇండివిడ్యువాలిటీ, ఆ ఎంటిటీ, సపరేట్ ఎంటిటీ అనేవి పోతాయి, ఉండవు. అందుకని దేవుడు వాళ్ళిద్దరి మధ్య వేరుతనం రాకూడదని ఆ ఇండివిడ్యువాలిటీ, ఎంటిటీ, సపరేట్ ఇవన్నీ కూడా మనుషుల మధ్య రాకూడదు. వస్తే తగువులు ఇవన్నీ వచ్చేది ఇంకా వాటి వల్లే కదా. నేననేది రాస్తే తగువు లేదు మనిషికి. నేను, నాది, నా ఇవన్నీ కూడా కారణాలు. వీటి వల్లే మనకు మనుషుల మధ్య పొరపచ్చాలు, తగువులు, యుద్ధాలు ఇవన్నీ వచ్చేది ఈ నేను. అందుకని బుద్ధుడు కూడా నేను, నాది, నన్ను అనే ఈ మూటిని తీసేయాలంటాడు. ఐ అదే శ్రోతపన్నుడు అంటే ఏంటి? ఇండివిజువల్ పర్సనాలిటీని తీసేసుకోవటం. సత్కాయవాదం, పర్సనాలిటీ, ఆ పర్సనాలిటీని తొలగించుకోవటం. పర్సనాలిటీ అంటే అక్కడ ఏంటి? అదే నన్ను, నేను, నీవు, అహంకారం. అహంకారం అంటే ఐ మేకింగ్. నన్ను మమకారం, మైండ్ మేకింగ్. ఐ, మీ అండ్ మైండ్, నాది. ఈ మూడు తొలగించుకోమని బుద్ధుడు ఎన్ని వందల సూత్రాల్లో చెప్పాడని చెప్పండి. అన్ని సూత్రాల్లో ఈ మాట చెప్పాడు. అందుకని ఇది తొలగించుకోవటమే చాలా బౌద్ధుడు అనేవాడికి చాలా ముఖ్యమైన అవసరం. అందుకని ఆంజనేయ రెడ్డి గారు నేను శ్రోతాపన్నుని అయ్యానంటే సత్కాయ దృష్టిని వదిలేశాడు. సెల్ఫ్ వ్యూ, సెల్ఫ్ అనేది ఒకటి ఉన్నది, ఆత్మ అనేది లేదా నేను అనేది ఒకటి ఉన్నది అనే వ్యూ, దృష్టి, దాన్ని వదిలేశాడు ఆయన. అందుకనే శ్రోతాపన్నుడయ్యాడు. ఈ శ్రోతాపన్నుని గురించి తర్వాత మళ్ళీ చెప్తాను. ఈ వదిలేయటం వల్లనే మనం బౌద్ధంలో ముందుకెళ్ళటానికి అంటే కొంచెం ఆ ధర్మాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని అందులో ఇన్సైట్స్ చూడటానికి అవకాశం కలుగుతుందన్నమాట. ఈ నేను ఉన్నంతసే కాలం, నాది, నన్ను అనేవి కనుక డామినేట్ చేసినంత కాలం మనిషిలో వాడేం చూడలేడు. తర్వాత ఇంతకుముందు నేను బుద్ధిజం, ఆ ఇజం అనే దాని గురించి ఒకటి, మతాలను గురించి చెప్పాను. ఆ ఇజం అనేది కూడా, ఇజం అంటే ఒక మతమే. కమ్యూనిజం, బిహేవియరిజం, ఎన్నో ఇజాలు ఉన్నాయి. ఆ ఇజాలన్నీ కూడా పాయింట్ ఆఫ్ వ్యూ. అవి
ఒక దృష్టి కోణాన్ని నుంచి చూస్తే నిజం అంటే కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారు, రాడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారు. ఇట్లా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడటం. మరి బుద్ధుడు ఏం చేశాడు? దాన్ని బుద్ధిజం అనకూడదు అని నేను ఎందుకు చెప్తున్నాను? నేను బుద్ధిజానికి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. బుద్ధుడు బ్రహ్మజాల సూత్రంలో 62 దృష్టుల్ని ఖండించాడు, సమ్యక్ దృష్టిని ప్రతిపాదించాడు. 62 దృష్టిలు ఏవో దృష్టికి చెందినవే. అందుకని ఆ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు 1837లో ఈ బుద్ధిజం అనే పదాన్ని ఖాయం చేశారు. దీనికి ఇంకో పదం లేదు అంతకుముందు. ఆ విధంగా ఈ బుద్ధిజం అనేది మనం అలవాటైపోయింది. బుద్ధిజం అంటున్నాం. బుద్ధిజం ఇస్ నో రిలీజియన్, అది మతం కాదు. ఇట్స్ నాట్ ఎ ఫిలాసఫీ ఆల్సో, ఇట్స్ నాట్ సైకాలజీ, బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్. మతం ఉంది, ఫిలాసఫీ ఉంది, సైకాలజీ ఉంది, అన్నీ కూడా బౌద్ధంలో ఉన్నాయి. క్లుప్తంగా నేను 2-3 నిమిషాల్లో బౌద్ధం అంటే ఏంటో చెప్తాను. అంటే బుద్ధుడు ఏం చేసింది ఇది. బుద్ధుడికి సమస్య ఏంటి? దుఃఖం. ప్రపంచం అంతా దుఃఖమయం, దుఃఖంలో ఉంది. ఈ దుఃఖాన్ని నేను తొలగించాలి అనేది బుద్ధుని పర్పస్, ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఆయనకి. అది అయితే మరి దుఃఖం అంటే ఏంటో నా ఉద్దేశంలో చాలా మందికి సరైన అవగాహన లేదు అని అనిపిస్తుంది. అంటే నేనే తప్పు కావచ్చు, నేను అది ఏదో గర్వంగా చెప్పుకోవటం కాదు. బట్ ఐ సీ మెనీ పీపుల్ మిస్అండర్స్టాండ్ వాట్ ఈస్ దుఃఖ. దు అంటే ఖండించదగిన, ఖ అంటే ఖాళీ. ఖండించదగిన ఖాళీ మనిషిలో ఉంది. ఆ ఖాళీని పోడ్చడానికి మనిషి అనేక యత్నాలు చేస్తూ ఉంటాడు. అతని బాధలన్నీ దీంట్లో నుంచే వచ్చినాయి. మనిషి అసలు పుట్టుకతోనే కొంచెం పరిమితులతో, అంటే లిమిటేషన్స్తో పుట్టాడు. ఈ లిమిటేషన్స్ని అధిగమించి వాటిని పూరించుకోవాలని ప్రయత్నం చేశాడు. పూరించడం అంటే మనకు 1 కోటి సంపాదించాం అనుకోండి, వెంటనే 2వ కోటి రూపాయలు సంపాదించాలని అనిపిస్తుంది, 3వ కోటి సంపాదించాలని అనిపిస్తుంది. ఇక్కడ ఈ సంపాదించాలి, ఈ ఖాళీని పోడ్చాలి అని చెప్పి అలా ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ ఖాళీ పోడ్చడం అంటే ఏంటి? ఇదే దుఃఖం, ఈ బాధ. దీన్ని నేను హ్యూమన్ ప్రెడికమెంట్ అంటాను. ప్రెడికమెంట్ మానవుని యొక్క దురవస్థ. ఆ దురవస్థ ఏంటి? ఉన్నదాంతో మనం తృప్తిపడలేము, ఉన్నదానికంటే ఇంకెన్ని రెట్లు కావాలి. దేర్ ఆర్ వాంట్స్ అండ్ నీడ్స్. మనుషులకి 2 రకాలు ఉన్నాయి, వాంట్స్ ఉన్నాయి, నీడ్స్ ఉన్నాయి. నీడ్స్ అంటే భోజనం, బట్టలు, ఇల్లు, ఇవి నీడ్స్. ఇవి తీర్చుకోవడంలో తప్పే లేదు, వీటిని నాశించడంలో తప్పు లేదు, వీటిని నాశించడంలో ఆశ అంటూ ఏమీ లేదు. కానీ వాంట్స్ ఉన్నాయి చూడండి. వాంట్స్ అంటే 1 కోటి కోరుకునేవాడిని 2వ కోటి, 3వ కోటి, 4వ కోటి, ఈ విధంగా వాంట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఒక కారణం ఇట్లా ఈ వాంట్స్ అండ్ నీడ్స్. అందుకని నీడ్స్ వరకు పర్వాలేదు. మనం ఈ ఆశ వల్ల ఇలా కోరికలు పెరుగుతూ పోతూ ఉంటాయి. మరి ఈ కోరికలు ఎంతవరకు పెరుగుతాయి? ఇదే దుఃఖానికి దారి తీసేది. ఈ దుఃఖాన్ని తీసేయాలి. అందుకని దుఃఖాన్ని తీసేయటానికి మార్గం, అసలు దుఃఖం ఎందుకుంది అని ప్రశ్న వేశాడు బుద్ధుడు.
ఎందుకు వేశాడు అంటే ఆకర్షణ వికర్షణ, అట్రాక్షన్ రిపల్షన్, ఈ రెంటి యొక్క కారణం వల్లనే మనకి దుఃఖం ఉంది అన్నాడు. మరి ఈ రెండు ఎందుకు ఉన్నాయి? అట్రాక్షన్ అండ్ ఎవర్షన్, మరి ఈ రెండు మాత్రం ఎందుకు ఉన్నాయి? దుఃఖం ఎందుకు ఉందంటే ఈ రెండు కారణం, ఈ రెండు వల్ల ఉన్నాయి. ఈ రెండు ఎందుకు ఉన్నాయి? మళ్ళీ ప్రశ్న వేశాడు. ఈ రెండు ఎందుకు ఉన్నాయంటే కన్ఫ్యూజన్ వల్ల. కన్ఫ్యూజన్ అంటే మోహం, రాగద్వేష మోహాలు ఉన్నాయి చూడండి. ఈ కన్ఫ్యూజన్ని డెల్యూజన్ అని, మోహం అని అంటారు. మరి మోహం ఎందుకు ఉంది? మోహం వల్లనేమో అట్రాక్షన్ అండ్ ఎవర్షన్, అవి ఎందుకు ఉన్నాయంటే మోహం వలన. మోహం ఎందుకు ఉంది అని మళ్ళీ ప్రశ్న వేశాడు. ఈ మోహం ఎందుకు ఉంది అంటే యథాతథ అంటే యథాభూత జ్ఞానంతో వస్తువుల్ని, ప్రపంచాన్ని చూడలేకపోవటం వలన. యథాభూత జ్ఞానంతో అంటే ఉన్నవాటిని ఉన్నట్టు, థింగ్స్ యాజ్ దే ఆర్, అంటే అవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నవాటిని ఉన్నట్టు చూడాలి. కానీ మనం ఉన్నవాటిని ఉన్నట్టు చూడలేకపోతున్నాం. మనకని ఇప్పుడు ఒక ఆవు ఉంది, ఆవును కొండ మీద పెట్టాము. ఆ కొండ మీద నుంచి చూస్తే, కింద నుంచి చూస్తే ఆవు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అదే ఆవుని తీసుకొచ్చి మనం ముందు పెడితే పెద్దగా కనిపిస్తుంది. ఆవు నిజమైన సైజు ఏది? అది నిజమైన సైజా, ఇది నిజమైన సైజా? అందుకని ఇట్లా మనం ఈ అనేక దృష్టికోణాలు మారిన కొలది మనం ఆవును సరిగ్గా చూడలేకపోయాము. కనుక వస్తువులు సరిగ్గా చూడాలంటే ఈ దృష్టి ఏది లేకుండా యథాభూత జ్ఞానంతో చూడాలి. యథాభూత జ్ఞానం అంటే మరేంటి? ఎలా? ఈ యథాభూత జ్ఞానం అంటే నేచర్ ఆఫ్ రియాలిటీ తెలియాలి. బుద్ధుడి యొక్క గొప్ప ఫైండింగ్ ఇది. నా ఉద్దేశంలో నేచర్ ఆఫ్ రియాలిటీ, నేచర్ ఆఫ్ రియాలిటీని పరిశోధించాడు. ఈ నేచర్ ఆఫ్ రియాలిటీ కనుక మనం చూడగలిగితే మోహం పోతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఇక యథార్థ జ్ఞానంతో ఉన్నట్టు ఉన్నట్టు చూస్తుంటే ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది? అసలు కన్ఫ్యూజన్ ఉండదు. కన్ఫ్యూజన్ ఎప్పుడైతే లేదో అట్రాక్షన్ అండ్ ఎవర్షన్ ఉండవు. అట్రాక్షన్ అండ్ ఎవర్షన్ ఎప్పుడైతే లేవో మనకు దుఃఖం లేదు. ఇది దుఃఖ నివారణ మార్గానికి సింపుల్గా నేను చెప్పిన బౌద్ధం యొక్క సారం మొత్తం దీంట్లోనే ఉంది. మరి ఆ యథాభూత జ్ఞానం ఎలా వస్తుంది? అది బుద్ధుడికి ఆ రాత్రి ఏం జరిగింది? బోధి కలిగింది. బోధి అంటే ఏంటి? ఒక జ్ఞానం అనుకోండి. జ్ఞానం అంటే కొంతమంది ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. బుద్ధుడికి అంతకుముందు జ్ఞానోదయం అయిందండి నేను చెప్తే అంతకుముందు బుద్ధుడికి జ్ఞానం లేదా అంటే జ్ఞానం ఉంది. ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది గొడ్డ, దాన్నం, ఇదేంటి ఆ జ్ఞానం ఉంది, బుద్ధుడికి లేదని కాదు. జ్ఞానం అంటే ఇక్కడ ఇంకా ఒక ఉన్నతమైన జ్ఞానం, బోధి, ఎన్లైటన్మెంట్, అవేకనింగ్. అవేకనింగ్ జ్ఞానమే మామూలుగా చెట్టు ఇది పుట్ట అని తెలియటం కూడా జ్ఞానమే. దాన్ని జ్ఞానం అనే పిలుస్తాం. దీన్ని నేను చిన్నప్పుడు 3వ తరగతి వాచకంలో బుద్ధుడు అనే ఒక పాఠం ఉంది. ఆ పాఠంలో బుద్ధుడు 6 ఏళ్ళు తపస్సు చేశాడు, ఆయనకి జ్ఞానోదయం అయిందని రాశాడు. ఆయన జ్ఞానోదయం అని రాసేదే ఈ జ్ఞానోదయం అని నేను ఈ పదం వాడేటప్పటికి ఆ రెండు ఆయన పట్టుకుని జ్ఞానోదయం ఏంటి బుద్ధుడికి? జ్ఞానోదయం లేదా? ఏం మాటలు నేను మాట్లాడేది అని చెప్పి నన్ను చేశాడు. సరే, అదే అలా అట్టి పెడదాము. ఈ బుద్ధుడికి ఆ రాత్రి ఏం జరిగింది? అవేకనింగ్ వచ్చింది, బోధి కలిగింది. ఏమిటి బోధ కలిగింది? ఏం బోధది? ప్రపంచాన్ని యథాభూత జ్ఞానంతో చూడటం, యథార్థంగా చూస్తే ప్రపంచం ఎలా ఉంటుంది అని తెలిసింది. అంటే లోక త్రిలక్షణాలను చెప్పాడు. అంటే ఈ లోకంలో ప్రతి విషయానికి 3 లక్షణాలు ఉన్నాయి. సబ్బే సంఖార అనిత్య, సబ్బే సంఖార దుఃఖ,
సబ్బే ధమ్మ అనత్త. చూడండి, మూడో దానికి సబ్బే ధమ్మ అన్నాడు. సర్వధర్మాలకు, ధర్మాల్లో అనత్త లేదు. పై వాటి రెంటికేమో సబ్బే సంసార, ఆల్ సంఘటిత వస్తువులన్నీ డికే అవుతాయి, అనిత్యము. ఈ అనిత్యాన్ని కూడా మనం కొంచెం సరిగా అర్థం చేసుకోవాలి. అనిత్యాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, నేను పుట్టి 90 ఏళ్ళు అయింది, ఇప్పుడు రేపు నుండి చచ్చిపోతాను. 90 ఏళ్ళ నాటి నేను ఇవాళ నేను ఒకటి కాదు కదా, మార్పు వచ్చింది కదా. అందుకని అనిత్య కదా అని, ఇది ఒక రకమైన అనిత్యం. మనకు ప్రతి వాళ్ళకి అనిత్యం అని తెలుసు. ఎగ్జిస్టెన్షియలిజం ఏమంటుందంటే జాతస్య మరణం దృష్టం, ధ్రువం. పుట్టినవాడు ప్రతివాడు గిడతాడు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు 10 ఏళ్ల కుర్రాడు, 20 ఏళ్ల కుర్రాడు, 30 ఏళ్ల కుర్రాడు, వాళ్ళు మనిషి చచ్చిపోతే శవం పక్క నిలబడి వాడు కాబట్టి చచ్చిపోయాడు కానీ నేను చచ్చిపోతానా అని అనుకుంటాడు. ఇప్పుడు ఈ కుర్రాడు 25 ఏళ్ల కుర్రాడు అంటే ఏంటి, అక్కడ విషయం ఏం తెలుసు, వన్ ఈజ్ బౌండ్ టు డై. బట్ ఇక్కడ ఇప్పుడు వీడికి 25 ఏళ్ళే కదా, ఇంకా 75 ఏళ్ళు ఉన్నాయి, వాడికి భయపడ్డు. అట్లా కాకుండా నేను నిన్నటిదా భయపడలా, ఇప్పుడు నాకు దగ్గరకు వచ్చిన ఈ రోజులు అని నాకు తెలిసిపోయింది. నా శరీరం, నా పరిస్థితి, నా శరీరంలో కలిగే మార్పులు నేను కొంచెం ఆలోచించుకోగలిగిన వాడినే కదా. ఈ ఆలోచనలు ఏం చేసినాయి, యు ఆర్ నియరింగ్ డెత్. కనుక మనం ఎప్పుడో చచ్చిపోతామని చెప్పేదానికి రేపో ఎల్లుండో చచ్చిపోతామంటే విపరీతంగా భయపడిపోతాం. అదే 10 ఏళ్ళ తర్వాత చచ్చిపోతామంటే ఏం భయపడం. ఇది ఒక రకమైన అనిత్యం. ఈ అనిత్యం కాకుండా రెండో రకం అనిత్యం ఏంటంటే మూమెంటరీనెస్. ప్రతి క్షణం ఇక్కడ బుద్ధుడు గొప్పతనం ఉంది ఎక్కడంటే ఈ మూమెంటరీనెస్ని చూశాడు. ప్రతి వస్తువు ఒక క్షణం పాటే ఉంటుంది, రెండో క్షణంలో ఆ వస్తువు కాకుండా పోతుంది. బట్ నాట్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు నేనున్నాను, 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను మీతో. 10 నిమిషాల కిందటి నేను ఇప్పటి నేను ఒకటి కాదు, పూర్తిగా ఒకటి కాదా? లేక ఇప్పుడు ఆ ప్రకారం చూస్తే దేర్ ఈజ్ చేంజ్. ఐఎమ్ నాట్ ది సేమ్ పర్సన్. ఎనీ 2 కాన్సిక్యూటివ్ మూమెంట్స్, మూమెంట్కి మారిపోతాను. ఈ మార్పులో మనకైతే ఏంటంటే ఇక్కడి నుంచి ఒకదాని అంటే ఆ మారినా కూడా వాళ్ళు ఇద్దరు కాదు, నా చెస్సో నా అన్యో, అది కాదు, అది వేరేది కాదు. ఐఎమ్ నాట్ వాట్ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ నాట్. ఈ రెండు వాక్యాలకి తేడా చూడండి, అప్పుడు తెలుస్తుంది మనకి. ఈ అతడే కాదు, అతడు వేరేవాడు కాదు, రెండు చూడాలన్నమాట ఒకేసారి మనం. అతన్ని అతనిగా, అతడు కానివానిగా రెండిని చూడాలన్నమాట. ఇప్పుడు ఈ థియరీ ఆఫ్ మూమెంటరీనెస్ లో ప్రతి క్షణం మనం మారుతున్నా ఉంటే క్షణం ఇది ఒక ప్రవాహం లాగా మారిపోతాం అన్నమాట. ఈ మార్పులో ఒకటే అది అవును కాదు, ఇట్లా రెండు అంటే ఏ రెండు వరుస క్షణాల పాటు కాన్సిక్యూటివ్ మూమెంట్స్ పాటు అతడే కాదు, ఆ వస్తువు కాదు, ఆ వస్తువు వేరే వస్తువు, మళ్ళీ పూర్తిగా వేరే వస్తువు కాదు. పూర్తిగా వేరే వస్తువు కాకుండా ఇక్కడ కాజల్ ఫోర్స్, సిమిలారిటీ అండ్ ఐడెంటిటీ ఆర్ డిఫరెంట్. మనం ఏమనుకుంటున్నాం, ఐడెంటిటీ నేను 50 ఏళ్ల కిందట ఎవరినో ఇప్పుడు వాడిని, ఐఎమ్ ఐడెంటికల్ విత్ దట్ మ్యాన్ 50 years ago. నేను వాడినేనా 50 years కిందట నేను ఇలాగే ఉన్నానా? ఐఎమ్ డిఫరెంట్. యామ్ ఐ డిఫరెంట్? ఇప్పుడు చైల్డ్ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, చైల్డ్ బికమ్స్ బాయ్ బికమ్స్
youth becomes adult, adult becomes an old man, like that. వీళ్ళు ఇప్పుడు ఈ అడల్ట్ లేకపోతే ఓల్డ్ మ్యాన్ తీసుకుని ఇప్పుడేమో ఈయన 5 అడుగులు 9 అంగుళాలు ఎత్తున్నాడు, 70 కేజీలు బరువు ఉన్నాడు. ఆ పిల్లవాడేమో వీడే ఆ పుట్టినప్పుడు ఎంత 6 అంగుళాల పొడుగు, ఒక 2 పౌండ్లు బరువు, ఏదో చాలా చిన్నగా ఉన్నాడు. వాడు లేకుండా వీడు వచ్చాడా? వాడికంటే డిఫరెంట్ అది కనిపిస్తూనే ఉంది. బట్ డిఫరెంట్ అండ్ నాట్ డిఫరెంట్ అట్ ది సేమ్ టైం. నచస్సో నా అన్యో అని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది థియరీ ఆఫ్ మూమెంటరీనెస్. బెర్ట్రాండ్ రస్సెల్ హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ రాస్తూ బుద్ధుడు ఈ థియరీ ఆఫ్ మూమెంటరీనెస్ ని చెప్పింది ఒక బుద్ధుడే ప్రపంచంలో. ఈ బుద్ధుడు ఫిలాసఫీ చెప్పే ముందు నేను ఒక విషయం మొదలు చెప్పడం మర్చిపోయాను. ప్రపంచంలో 2 ఫిలాసఫీస్ ఉన్నాయి. ఒకటి ఫిలాసఫీ ఆఫ్ బీయింగ్, 2 ఫిలాసఫీ ఆఫ్ బికమింగ్. ప్రపంచంలో తత్వవేత్తలందరూ కూడా దాదాపు ఫిలాసఫీ ఆఫ్ బీయింగ్ని చెప్పారు, దాని మీదే మాట్లాడారు, దాని మీదే రాశారు, దాన్నే అనుసరించారు. ఒక్క బుద్ధుడు మాత్రమే ఫిలాసఫీ ఆఫ్ బికమింగ్. ఈ బికమింగ్ అని చాలా కన్నింగ్ వర్డ్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యు బికమ్ వాట్? ఏ చైల్డ్ బికమ్స్ ఏ బాయ్, బాయ్ బికమ్స్. బికమింగ్ అన్నమాట. బికమింగ్ అంటే ఏంటి? ఒక క్షణంలో జరిగేది కాదు, 2 క్షణాలు, ప్రతి క్షణం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సంభూతం అవుతూ ఉంటాం మనం, ఇంకో దాంట్లో సంభూతం అవుతూ ఉంటాం. ఇది రెండోది ఏంటి? బీయింగ్. బీయింగ్ అంటే ఏంటి? ఒకటి బీయింగ్ లో ఎంటిటీ, అది ఒక సపరేట్ ఎంటిటీ, ఒక వస్తువు, ఒక ఐడెంటిటీ, ఒక ఎస్సెన్స్, ఇవన్నీ దానిలో అవే ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు టేబుల్ ఒక ఎంటిటీ అండి, ల్యాప్టాప్ ఎంటిటీ, ఈ స్పేస్ ఎంటిటీ, ఇవన్నీ ఎంటిటీస్. ఈ ఎంటిటీ అంటే దానికి ఒక సెల్ఫ్ ఉందని, దాని అంతటికే నిలబడగలదని, ఇట్ కెన్ స్టాండ్ బై ఇట్ సెల్ఫ్. అది దానికి మరొక వస్తువు కంటే డిఫరెంట్, ల్యాప్టాప్ కంటే ఈ సీసా డిఫరెంట్ అని ఇలా నేను చెప్పగలుగుతున్నాం అంటే ఎంటిటీ, దాని ఐడెంటిటీ దానికి ఉంది. మనం హిందూ ఫిలాసఫీ ఏం చెప్తుంది? ఈ అన్నిట్లో కూడా సెల్ఫ్ ఉంది, తర్వాత సారం ఉంది, ఎస్సెన్స్ ఉంది అని చెప్తూ ఉంటుంది. అలాగే ఈ థియరీ ఆఫ్ బీయింగ్ ఫిలాసఫర్స్ అంతా కూడా దేని ఎస్సెన్స్ దానికి ఉంది, దేని సారం దానికి ఉంది, దేని గుర్తింపు దానికి ఉంది, ఐడెంటిటీ. యూ కెన్ ఐడెంటిఫై ఎ బుక్ బై సీయింగ్ ఇట్. బికమింగ్లో అలా కాదు, ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇందాటి సీసా ఇప్పటి సీసా వేరు, ఇలా అదే సీసా ఇది అని చెప్పడానికి లేదు. దేర్ ఈజ్ ఓన్లీ సిమిలారిటీ బట్ ఐడెంటిటీ. ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ బై ఇట్ సెల్ఫ్. ఈ వస్తువు కూడా దాని అంతటికి అది ఉండలేదు, ఆ వస్తువులు మారుతూ ఉంటాయి అని ఈ థియరీ ఆఫ్ బికమింగ్ చెప్తారు. అట్లాగే ఇప్పుడు మనం ఇలా 2 క్షణాలు మళ్ళీ మారిపోయామంటే పూర్తిగా మారలేదని చెప్పే కదా. అది ఏ 2 కాన్సిక్యూటివ్ క్షణాల్లోనూ అదిగా ఉండదు, అది వేరుగాను ఉండదు. ఎందుకంటే దీనికి ఎసెన్స్ లేదు, సారం లేదు, సోల్ లేదు. ఇప్పుడు బుద్ధుడు చెప్పేది ప్రతి వస్తువులోనూ సారం లేదు, ఎసెన్స్ లేదు. ఎసెన్స్ లేదు కాబట్టి వాటికి స్వతసిద్ధంగా నిలబడే శక్తి లేదు, వాటి ఐడెంటిటీ వాటికి లేదు. సో దే ఆర్ డిపెండెంట్. ఎంటిటీ చెప్పేవాళ్ళేమో సపరేట్ ఎంటిటీ, బీయింగ్ సిద్ధాంతం చెప్పేవాళ్ళేమో వాటి వైవి నిలబడగలవు, దే ఆర్ ఇండిపెండెంట్. ప్రపంచాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలి. థియరీ ఆఫ్ మూమెంటరీనెస్ ప్రకారం ఇన్ ది వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ థింగ్స్.
డిపెండెన్స్ లేకుండా లేదు. అది డిపెండెన్స్ ఇట్లా ఈ రెంటికి బికమింగ్ థియరీ ఇది సరే బీయింగ్ అది ఈ బికమింగ్ని ఒక బుద్ధుడు మాత్రమే చెప్పాడు. తర్వాత హెరాక్లిటీస్ అని చెప్పి గ్రీక్ ఫిలాసఫర్ కూడా యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ది సేమ్ రివర్ ట్వైస్ అన్నాడు. ఒకే నదిలోకి నువ్వు 2 సార్లు కాలు పెట్టలేవు. మనం ఏమనుకుంటాం, కృష్ణ నది దాటుతూ అదే నది కాలు తీసి అదే రోడ్డుకు చేరుతున్నాము అని అనుకుంటాం. కానీ కాలు తీసి కాలు వేసే లోపల కింద ప్రవాహం అంతా వెళ్ళిపోయింది, కొత్త నీరు వచ్చింది, పాత నీరు వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ ది సేమ్ రివర్ కృష్ణ. ఆ విధంగా యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ది సేమ్ రివర్ ట్వైస్ అని హెరాక్లిటస్ అనే ఫిలాసఫర్ చెప్పాడు. అది బుద్ధుడు కూడా ఏ వస్తువు అది కాదు, ఏ వస్తువుకి సెల్ఫ్ అనేది లేదు. సెల్ఫ్ అనే ఉండేవైతే దే ఎగ్జిస్ట్ బై దెమ్ సెల్వ్స్. కొంచెం వీడియో స్టాప్ వీడియో టైం అయిపోయిందా చెప్పండి. టైం అయిపోతే లేదు సార్, కంటిన్యూ చేయండి. తర్వాత ఇంకొకటి చిన్న విషయం చెప్పాలి, అది చెప్పి ముగిస్తాను. దగ్గర రండి, ఇందా బాగా వినపడింది, కొంచెం దగ్గర రండి, ఇందా బాగా వినపడింది. ఓకే ఓకే ఓకే. కాన్సెప్ట్ అండ్ రియాలిటీ, ఈ కాన్సెప్ట్ అండ్ రియాలిటీకి మధ్య తేడాన్ని గుర్తించలేకపోవటం వల్లనే మనం ఇన్ని అవస్థలు ఇన్ని బాధలు పడుతున్నాము. బుద్ధుడు ఏం చేశాడు, ఈ రికగ్నైజ్డ్. ఆ రాత్రి బుద్ధుడు జరిగింది ఏంటి, లోక త్రిలక్షణాలను చూసినప్పుడు వాజ్ ఏబుల్ టు సీ ది కాన్సెప్ట్ డిఫరెంట్ ఫ్రమ్ ది రియాలిటీ. కాన్సెప్ట్ వేరు, రియాలిటీ వేరు అనే విషయాన్ని ఆయన గుర్తించాడు. అది ఆ కాన్సెప్ట్ అండ్ రియాలిటీని గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. మనకి కాన్సెప్ట్ స్కూల్స్ అని వచ్చినాయి. నాకు అది అర్థం కావట్లా, ఆ స్కూల్ వాళ్ళు కాన్సెప్ట్ అంటే ఏం చెప్తారు. ఇక్కడ నేను ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్పి ఆ ఎగ్జాంపుల్ నుంచి కాన్సెప్ట్ అండ్ రియాలిటీ క్లియర్గా అర్థమయ్యేట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లేటో పేరు అందరూ వినే ఉంటారు. అతడు రిపబ్లిక్ అనే బుక్ రాశాడు. ఆ పుస్తకంలో కేవ్ని గురించి వర్ణిస్తాడు. కేవ్ అంటే గుహ. ఆ గుహ ఎగ్జాంపుల్ అందరూ ప్రపంచం అంతా కోట్ చేస్తుంది. బుద్ధిస్టులు కూడా ఈ సైకాలజిస్ట్, బుద్ధిస్ట్ సైకాలజిస్ట్ అని, లేకపోతే సైకాట్రిస్ట్ హూ ప్రాక్టీస్ దైర్ సైకాట్రీ ఆన్ ది బేసిస్ ఆఫ్ బుద్ధిస్ట్ గైడెన్స్. బుద్ధుని సిద్ధాంతాలను అనుసరించి ఈ రోగాలను నయం చేసే సైకాట్రిస్ట్ ఉన్నారే, వాళ్ళు ఈ ఎగ్జాంపుల్ చెప్తారు. ఇది కాన్సెప్ట్ అండ్ రియాలిటీకి మధ్య తేడాన్ని గుర్తించడానికి ఈ కేవ్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఈ కేవ్లో ఒక 12 మందిని గొలుసులతో బంధిస్తారు. ఆ బంధించినప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి బంధించి వాళ్ళు వెనక గోడను మాత్రమే చూడగలరు, తల కూడా అటు ఇటు తిప్పడానికి లేదు. అలా కొంతకాలం వాళ్ళ వరుసగా నిలబెట్టి గోడే కనపడింటే వీళ్ళు ఆ వరుస వెనకాల ఏం చేస్తారంటే ట్యూబీలు పెట్టి వెలుగు మంట చేస్తారు. ఈ మంట వీళ్ళ షాడోస్ని ఆ గోడ మీద బయట చేస్తాయి, వాళ్ళు ఎదురుగా ఉన్న గోడ మీద. కనుక వాళ్ళు చూడగలిగింది ఏంటి, దేర్ ఓన్ షాడోస్, లేక ఓన్ కాకపోయినా షాడోస్ అని మాత్రం
చూస్తారు. షాడో తప్ప వాళ్ళకి ఏమీ కనపడదు. ఈ షాడోయే కాన్సెప్ట్. ఎట్లా అతను ఇందులో ఒక బుద్ధుని లాంటి వాడు ఈ 10 మందిలో ఎలాగో ఒక గొలుసు తెంచుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూసేటప్పటికి సూర్యుడు వెలుతురు బ్రహ్మాండంగా పగలవాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా వాళ్ళు. ఇది చూసిన వాళ్ళకి యథార్థ జ్ఞానం, యథార్థ ప్రపంచం కనిపించింది. వాళ్ళు అంతకాలం చూసింది ఏంటంటే షాడోస్. మనం కూడా ఇక్కడ ఈ షాడోస్ కాన్సెప్ట్స్. మా ఇంటి ఎదురుగా ఒక వేప చెట్టు ఉంది. వేప చెట్టు 50 ఏళ్ళ నుంచి చూస్తున్నా. అది వేప చెట్టే అంటున్నా. వేప చెట్టు ఇది నామవాచకాలు రెండు. ఇది ఒక కాన్సెప్ట్. ఆ వేప చెట్టు ఈజ్ నాట్ రియల్. పదాలు దేన్ని సూచిస్తున్నాయి? ఒక రియల్ వేప చెట్టు కనుక అది రియాలిటీ. బట్ ఈజ్ ఆర్ నాట్ రియాలిటీ. అందుకని ఈ రియాలిటీ మనం కూడా ఈ ప్రపంచంలో పుట్టినప్పటి దగ్గర నుంచి సంకతం అంటే కండిషన్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే. మనకి కాన్సెప్ట్స్ ఏం చేస్తున్నాయి? కాన్సెప్ట్లో నుంచి వేప చెట్టును చూపిస్తున్నాయి నాకు. వేప చెట్టు. అందుకని అసలు వేప చెట్టు పెదాళ్ళ నాటి వేప చెట్టు వేరు, ఇవాళ వేప చెట్టు వేరు. అది ఇప్పటికి మారిపోయింది, ముసలిదైంది. చిన్నప్పుడు వేప చెట్టు వేరు. నేను ఆ వేప చెట్టుని వేప మార్పుని చూడటం లేదు కదా. నేను వేప చెట్టు అనే పదాలతో లేబుల్ అంటించడానికి లేబుల్లో నుంచి చూస్తున్నాను. సో వి సీ ది వరల్డ్ త్రూ కాన్సెప్ట్స్. అని నేను బుద్ధుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈ కాన్సెప్చువల్ రియాలిటీ. కాన్సెప్ట్స్ అంటే ఏంటి? కండిషన్డ్. ఇప్పుడు ఆ కేవలం ఉన్న మనుషులు ఏంటి? దే ఆర్ కండిషన్డ్ టు సీ ఓన్లీ దేర్ షాడోస్ ఆన్ ది వాల్ బైండ్. వెనక వాల్ మీద ఉన్న షాడోస్ని మాత్రమే చూడటం. దే ఆర్ కండిషన్ టు దోస్ షాడోస్. దే థింక్ దట్ షాడోస్ ఆర్ రియల్ బికాస్ దే సా అదర్ థింగ్స్ అదర్ దాన్ షాడోస్. అందుకని వాళ్ళకి నిజమైన వస్తువు ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మనం కూడా ఈ ప్రపంచంలో షాడోస్ అన్నీ కూడా అంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనని కప్పేసి అంటే కండిషన్ చేసి వీఆర్ కండిషన్ టు థింక్ అండ్ సీ ఇన్ ది పర్టిక్యులర్ వే. ఆ కండిషన్ చేయటం వలన మనం ప్రపంచాన్ని అలాగే అర్థం చేసుకుంటున్నాం. ఈ టేబుల్ ఉందండి. ఈ టేబుల్ ఒక 50 ఏళ్ళు అయింది నేను చేయించి. ఈ టేబుల్ 50 ఏళ్ళ నుంచి ఇలాగే ఉందనుకుంటున్నా. ఈ టేబుల్ శాశ్వతమని, ఇది గట్టిదని, దీనికి పదార్థం ఉందని, ఈ రంగు ఉందని, రుచి ఉందని, వాసన ఉందని, ఇవన్నీ కూడా నేను భావిస్తున్నాను. ఎందుకని ఇప్పుడు నేను ఈ టేబుల్ని కొరికి చూస్తే ఏదో రుచి వచ్చింది, కొట్టి చూస్తే శబ్దం వచ్చింది, కంటితో చూస్తే రంగు ఆకృతి కనిపించింది, రంగు కనిపించింది. నేను గుడ్డివాడిని అనుకోండి, రంగు కనిపించదు, షేప్ కనిపించదు. నాలుగు లేదనుకోండి, కొరికి చూస్తే నాకు రుచి తెలియదు. అలాగే చెవి అనుకోండి, ఆ టేబుల్ని కొట్టి చూస్తే అది గట్టి పదార్థం అని తెలియదు. మరి ఇంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలంటివి ఒక్కొక్క దాన్ని తొలగిస్తే ఏమవుతుంది? అక్కడ ఏముంటుంది? రంగు లేదు, షేప్ లేదు, రుచి లేదు, ఏమీ లేవు. కానీ ఇవన్నీ వాటంతటికి అవి నిలబడలేవు. అవి పదార్థంలో ఉండాలి. పదార్థం వీటంటికి బేస్గా ఉంది. ఆ బేస్లో ఇవన్నీ నిలబడ్డాయి. లేక రంగు దానంతటికే నిలబడలేదు, షేప్ దానంతటికే నిలబడలేదు. ఈ విధంగా మనం వీఆర్ కండిషన్ టు థింక్ దట్ దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ ఆల్ దీస్ సెన్స్ క్వాలిటీస్. అంటే వీఆర్ కండిషన్ టు థింక్. అలా ఆలోచించడానికి అలవాటు పడ్డాం. నిజంగా పదార్థం ఉందో లేదో ఎవడో తెలుసు? అక్కడ ఎవడు చూశాడు? నా అనుభవంలో రాలేదు, నేను చూడలేదు. నేను చూసింది రంగు, రుచి, వాసనలు మాత్రమే. ఈ విధంగా మనం కాన్సెప్ట్స్లో నుంచి చూసినప్పుడు ఆ కాన్సెప్ట్స్ ఏవైతే చూపిస్తాయో అంతవరకే మనం అర్థం చేసుకుంటాం. తర్వాత ఆ కాన్సెప్ట్స్ వెనుకున్న రియాలిటీని చూడలేదు. కాన్సెప్ట్ అంటే కండిషన్ చేయబడటం. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి.
మనకి పాకిస్తాన్కి మధ్య నేల మీద ఒక గీత గీస్తాం. గీత గీసి అది పాకిస్తాన్ అంటాం, ఇది ఇండియా అంటాం. ఈ గీత ఏంటది? ఇట్స్ అన్ ఇమాజినరీ లైన్ బిట్వీన్ ది టూ. నేనేమంటున్నాను, ఈ గీత యువతల భాగం అంతా నాది, నా భారతదేశం నాది అంటున్నా. వాడేమో పాకిస్తాను నాది నాది అంటున్నాడు. ఇక్కడ అర్థం ఏంటి అసలు? ఈ నాది అనే కాన్సెప్ట్కి అలాగే అర్థం ఉంది. ఇప్పుడు అలాగే కుర్చీ ఉంది, నేను 10 రూపాయలు ఓనింగ్ అనమాట. ఓనింగ్ అంటే కొనుక్కుంటే నేను సొంతదారిని. అలాగే ఈ సొంతం అనేది కూడా కాన్సెప్టే. ఈ కాన్సెప్ట్కి మా ఇద్దరికి సంబంధం ఏంటి చెప్పండి? ఈ కుర్చీకి నాకు, కుర్చీ మీద నేను కూర్చుంటున్నాను, ఉపయోగించుకుంటున్నా, అంతవరకే నా సంబంధం. నాది అంటే ఈ నాది అనేది ఎక్కడుంది? నాది అనే దానికి అర్థం ఎక్కడ కనపడుతుంది? వేప చెట్టు అంటే వేప చెట్టు కనిపించింది ఇందాక మనకి. ఇప్పుడు నాది కుర్చీది నాది అన్నాం. నాది అనేది ఒక కాన్సెప్ట్. నాది అనే కాన్సెప్ట్కి వస్తువు ఏది? ఇలా అనేక. అట్లాగే సెల్ఫ్ని ఎవడో చూడలే. ఇదే బుద్ధుడి ప్రాబ్లం, అసలు ప్రాబ్లం. దానికోసం ఇదంతా చెప్పింది. కాన్సెప్ట్ అండ్ రియాలిటీ. సెల్ఫ్ని ఎవడో చూడలేదు, ఉందని ఊహించుకుంటున్నాడు. అలా ఊహించుకోవడం వలన అది ఉండి వెనక నడుపుతుంది మనని. సెల్ఫ్ అనేది ఉండి నడపటానికి ఏదో ఉండాలి. దేర్ మస్ట్ బి ఏ డూయర్ ఫర్ డూయింగ్ సంథింగ్. దేర్ మస్ట్ బి యాక్టర్. ఇప్పుడు ఒక సైకియాట్రిస్టు అంటే బుద్ధిస్ట్ సైకియాట్రిస్ట్ అతను రాశాడు, పుస్తకం పేరు ఏంటంటే థాట్స్ వితౌట్ థింకర్. ఆ పుస్తకం పేరు థాట్స్ వితౌట్ థింకర్. ఇది మనం ఊహించగలమా? థాట్స్ వితౌట్ థింకర్ అంటే, థింకర్ లేకుండా థాట్స్ ఎట్లా ఉంటాయి? ఆలోచించేవాడు ఒకడు ఉండాలి కదా. ఆలోచనలు ఉన్నాయి అన్నాం, అట్లా యాక్షన్ ఉంది. వితౌట్ యాక్టర్ అన్నాను. యాక్టర్ లేకుండా యాక్షన్ ఎట్లా ఉంటుంది? దేర్ మస్ట్ బి. ఇది ఈ రకమైన థింకింగ్ మనకి ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి మానవుడు ఆలోచించడానికి అలవాటు పడ్డాడు. వీఆర్ accustomed, we are conditioned to think that every action must have a subject behind it. ప్రతిదాని చర్య వెనక ఒక సబ్జెక్ట్ ఉండాలి, చేసేవాడు కర్త. వాడు లేకపోతే ఇది ఉండదు. ఇప్పుడు బుద్ధుడు వచ్చిన తర్వాత వాడు లేడు పొమ్మన్నాడు, కర్త లేడు పొమ్మన్నాడు, క్రియ ఉందన్నాడు. యాక్షన్ ఈజ్ దేర్, థాట్స్ ఆర్ దేర్, బట్ దేర్ ఈజ్ నో థింకర్, దేర్ ఈజ్ నో యాక్టర్ అని బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడి ఫిలాసఫీ. మరి ఎలా ఇది? ఎందుకంటే వీఆర్ accustomed to think in such a pattern. We are conditioned to think. ఈ కండిషనింగ్ ని మనం వదిలించుకోగలిగితే, ఇక్కడ బుద్ధుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, థింకరు థాట్స్ ఆర్ ది టూ ఆర్ ఆఫ్ ది సేమ్ ప్రాసెస్. థింకింగ్ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఒకటి సబ్జెక్టు, ఒకటి థాట్, దాని రిజల్ట్. ఈ రెండు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇట్ కెన్ బి వ్యూడ్ యాజ్ బోత్ థింకర్ అండ్ థాట్. దే ఆర్ నాట్ టూ సపరేట్ థింగ్స్. అది కొంచెం చాలా లోపలికి వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఇంకా నేను ప్రపంచం అంతా ప్రవాహం. నేను ఒక ప్రవాహాన్ని, నేను చిన్న పుస్తకం రాశాను, అది పల్లవి పబ్లికేషన్స్ దగ్గర ఉంది, చూడండి. బుద్ధుడే చెప్పాడు అది, నేను ఒక ప్రవాహాన్ని అని. నాకు అసలు బుద్ధుడు చేసిన త్యాగం భార్యాబిడ్డను వదిలిపెట్టడంలో లేదు, తల్లిదండ్రుల్ని, రాజ్యాన్ని, ప్రజల్ని వదిలిపెట్టడంలో త్యాగం ఏమీ లేదు. త్యాగం అంటే వదిలేయటం, అంతవరకే.
అసలు నిజమైన త్యాగం బుద్ధుడు ఇంకో చోట చేశాడు. అదేంటంటే బుద్ధుడు మొట్టమొదటి ఆలయంలో ఉన్నాడు. ఆలయం అంటే ప్లేస్, దీని టెక్నికల్ టర్మ్. ఆలయ పాడిలు ప్లేస్. ప్లేస్ అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నన్ను మీరు ఎలా గుర్తిస్తారు? ఫలానా భర్త, ఫలానా ఆయన తండ్రి, ఫలాని ఇంటి నంబరు 103లో ఉండే ఆయన, ఫలాని కాలేజీలో లెక్చరర్ చేశాడు, ఫలాని ఇది పుస్తకం రాశాడు, ఫలాని అతను ఇతను. ఇవన్నీ కూడా చెప్తే తప్ప నేనెవరో తెలియదు. ఇవన్నీ ఏంటి? వీళ్ళంతా నా నైబర్స్. ఇట్లా అంటే నా ఐడెంటిటీ నాకు ఇస్తున్నారు. దే ఆర్ ఐడెంటిఫైయింగ్ మీ బై మీన్స్ ఆఫ్ దీస్ పారామీటర్స్. పేరు, ఫలాని తండ్రి, ఫలాని క్లబ్ మెంబరు, ఫలాని రాజకీయ నాయకుడు, ఇట్లాంటి వీటితో మనం ఇతన్ని నా ఐడెంటిటీ చెప్పగలుగుతున్నాం. అంటే వీఆర్ గివింగ్ అన్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీని ఇవ్వటం, ఆ ఐడెంటిటీలో ఉండటం అనేది ఆలయం, ప్లేస్. దో ప్లేస్. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వాడెవడో ఇంట్లోంచి పారిపోయాడు. పారిపోయి 50 ఏళ్ళకి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫలానా అని చెప్తాడు, పేరు చెప్తాడు. భార్య గుర్తించదు, కొడుకులు గుర్తించరు, చుట్టుపక్కల వాళ్ళు గుర్తించరు, స్నేహితులు గుర్తించరు, ఎవరు గుర్తించరు. గుర్తించకపోతే వాడి స్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? పిచ్చివాడు అయిపోతాడు. నేను కాకుండా పోయానని. ఎవడు గుర్తించట్లా. అంటే వాడి ఐడెంటిటీ పోతుంది. ఇక్కడ బుద్ధుడు త్యాగం చేసింది ఏంటంటే రాజ్యాన్ని, భార్య బిడ్డలను కాదు, ఈ సెల్ఫ్ వ్యూ. నా చెప్పాను ఆంజనేయ రెడ్డి గారి గురించి చెప్తూ, శ్రోతాపనుడు అంటే సెల్ఫ్ వ్యూ, సత్కాయ దృష్టి. ఆ దృష్టిని సెల్ఫ్ వ్యూ అంటారు. నాకు ఆ సెల్ఫ్ వ్యూని, ఆ పర్సనాలిటీని వదిలేయటం. ఈ బుద్ధుడు ఆ పర్సనాలిటీని వదిలేశాడు. ఆ పర్సనాలిటీని వదిలేయటం వలన తర్వాత పర్సనాలిటీని వదిలేసి ఏం చేశాడంటే ఈ ఎంబ్రేస్డ్ గ్రౌండ్, దీన్నేమో ప్లేస్ అని పేరు పెట్టారు. పాడిలో దాన్ని ఆలయం అంటారు. ఆలయంలో నుంచి ఆయన శ్రోతాపనుడయ్యి ఆలయాన్ని వదిలేసి ఠానా అంటే గ్రౌండ్ మీదకి వచ్చాడు. గ్రౌండ్ అంటే మన గట్టి నేలని కాదు, ఇక్కడ దాని మీద నిలబడ్డాడని కాదు. ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ ఈ ప్రపంచం అంతా కూడా ఎప్పుడో నిత్యం అతివేగంగా ప్రవహించే ఒక ప్రవాహం. ఇవన్నీ ప్రవహిస్తున్నాయి. నా ట్యాబ్లెట్, ల్యాప్టాప్, నా సీసా, నా పుస్తకాలు, నేను, మీరు అందరూ కూడా విపరీతమైన స్పీడ్తో, లైట్ స్పీడ్తో మనం మారుతున్నాం, పరిగెడుతున్నాం. ఇదంతా వరల్డ్ ఈజ్ చేంజింగ్, లా ఆఫ్ చేంజ్తో మనం వెళుతున్నాం. ఇలాంటి చేంజ్ని గ్రౌండ్ అంటాడు. ఆ గ్రౌండ్ మీదకి వచ్చాడు బుద్ధుడు. అంటే ఈ చేంజ్లోకి వచ్చాడు. దీన్ని ఆలయం అనకుండా ప్లేస్ అన్నాడు, గ్రౌండ్. ఈ గ్రౌండ్కి ప్రవహించే ప్రవాహం మీద ఒక పొడుగు కాళ్ళ ఈగ నడుస్తుంది అనుకోండి. అది ఎట్లా నడుస్తుంది? ఆ కాలు అట్ట ఆనించకుండా అట్టగైతేనే నడవగలదు. కాలు గట్టిగా ఆనిస్తే మునిగిపోద్ది. అందుకని ఆ ఈగ నడకలాగా ఈ ప్రవహించే ప్రవాహంలో ప్రపంచానికి అండకుండా, అంటే శీలబద్ధ పరామాసాన్ని వదిలేసి సెల్ఫ్ ఐడెంటిటీ వ్యూని, సెల్ఫ్ వ్యూ, సక్కాయ దృష్టి, దాన్ని వదిలేసి వదిలేసినప్పుడు ఏమవుద్ది? ఐడెంటిటీని వదిలేస్తే వాడికి పిచ్చెక్కింది. ఇందాక చెప్పా కదా, వాడిని ఎవరు గుర్తుపట్టకపోతే. మరి తనకున్న ఏంటి? తన ఐడెంటిటీని వదిలేశాడు. ఐడెంటిటీని వదిలేసిన తర్వాత ఈ విపరీతంగా ప్రవహించే వేగం మీద
ఈ మారే ప్రపంచం మీద నడుస్తున్నాడు. అది అక్కడ నడవటానికి వచ్చేటప్పటికి ఇది గ్రౌండ్లెస్ గ్రౌండ్, అంటే ఆధారం లేని నీళ్ళ మీద నడవటం. నీళ్లు ఆధారమే. కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, యోగులు వీళ్ళంతా కూడా నడుస్తారని చెప్తారు నీళ్ళ మీద. నడిచేటప్పుడు నీటి మీద అడిగేస్తాడు. అది ఆ యోగం లేకపోతే మునిగిపోతాడు. కనుక నీరు ఆధారమే, ఆధారం లేని కదా అది. కానీ ఇక్కడ కూడా ఈ ప్రవహించే ప్రవాహం, ఈ ప్రపంచం గ్రౌండ్లెస్ గ్రౌండ్. ఈ గ్రౌండ్లెస్ గ్రౌండ్ మీదకి వచ్చి అంటే వదిలేసినవి కానా అంటే గ్రౌండ్లెస్ గ్రౌండ్ మీదకి వచ్చి, ఇప్పుడు మనం చిన్న పిల్లలప్పుడు కాలువలో, చెరువులు అలా ఊళ్ళో ఉన్న మీరు ఎవరైనా ఉంటే చూసి ఉంటారు కప్పగంతులాట అని. ఆ కప్పగంతులాట ఏంటి? పెంకు తీసుకుని, పెంకు కొంచెం ప్రమిదలాగా అట కాసి నీళ్లు పోస్తే ఉండేదినట్టుగా ఉంటుంది. ఆ పెంకులు తీసుకుని, కుండ పెంకులు, ఆ పెంకుని స్కిల్తో, కొంచెం స్కిల్ అవసరం, గట్టికి కొడితే గవాల నీళ్ళ మునిగిపోద్ది, నీళ్ళకు తగిలి. అది ఆ పెంకు ఏం చేస్తుందో తెలుసా అండి? గంతులు వేసుకుంటా పోద్ది. ఇక్కడి నుంచి ఒక 50 గజాల దూరం పోద్ది. ఇది ఒకసారి ఎగిరి ఆట పడుతుంది, మళ్ళీ ఎగిరి అవతల పడుతుంది, మళ్ళీ ఎగిరి అవతల పడుతుంది. ఏది నీళ్ళ ఆధారం. దానికి ఆధారం ఏముంది? ముందే తగలగానే నీళ్ళ తగులుతుంది, తగలగానే ఆ నీళ్ళ దెబ్బకి అట్ట ఎగురుతుంది, ఎగిరి మళ్ళీ నీళ్ళమే పడుతుంది, ఆ నీళ్ళు ఎగిరి మళ్ళీ అవతల నీళ్ళమే పడుతుంది. అలా 50 గంతులు వేస్తుంది. కప్పగంతులు అని చిన్నప్పుడు ఆట ఆడేవాళ్ళం. ఎవరు ఎన్ని కప్పగంతులు పడితే వాడు గెలిచినట్టు. అలా ఇప్పుడు ఈ ప్రవాహం మీద బుద్ధుడు కూడా కప్పగంతులు వేస్తున్నాడు. కప్పగంతులు ఎటువంటి? శీలబద్ధ పరామాస అంటే రైట్స్ అండ్ రిచువల్స్ వదిలేశాడు. విచిక్స అంటే డౌట్, శంకను వదిలేశాడు. సక్కాయ దృష్టి, పర్సనాలిటీ వ్యూ, వీటిని వదిలేశాడు. వీటిని వదిలేసిన తర్వాత ఆయనకి ఐడెంటిటీ ఏముంది? ఐడెంటిటీ లేదు. ఈ ప్రవహించే ప్రవాహం వేగం మీద బుద్ధుడు ప్రయాణం చేస్తున్నాడు. అలా వదిలేయటం అనేది ఉంది. ఇప్పుడు దేన్ని అంటే కాన్సెప్ట్స్ని వదిలేశాడు. కాన్సెప్ట్స్ని చూసి అంటే సంకత స్థితి అంటే కండిషన్డ్ స్టేషన్, కండిషన్డ్ సిచ్యువేషన్, కండిషన్డ్ స్థితిని వదిలేసి డీకండిషన్డ్ అంటే డీకండిషన్ అయ్యాడు. దీని మీద ఈ సత్కాయ దృష్టి, శీలపద పరామర్శ, ఈ విచిక్స ఇవన్నీ వదిలేసేటప్పటికీ ఈయన పర్సనాలిటీ తేలికైపోయి ఈ చిల్ల పెంకు గబగబా ప్రయాణం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవటంతో ఆయన ఒక ఇన్సైట్స్, అనేక రకాలైన ఇన్సైట్స్ రావటం, శ్రోతాపన్నుడు తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజెస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. అలా వెళ్ళటం వలన, శ్రోతాపన్నుడు కావటం వలన బుద్ధుడు నేను ఒక ప్రవాహాన్ని అన్నాడు. బుద్ధుడు కూడా ప్రవాహం, నేను ఒక ప్రవాహాన్ని ప్రవహిస్తూనే ఉన్నా. ఇప్పుడు మీరు ప్రవహిస్తూనే ఉన్నారు. ఈ ప్రవాహంలో ఇవన్నీ కూడా కొన్ని మైలురాళ్ళు. ఏది? కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్కి మనం కండిషన్ అయ్యి అంటుకుపోయి అందులో ఇరుక్కుపోయి ఈ ప్రపంచం అంతా గట్టి ప్రపంచం. ఇది నేను తొక్కినా కూడా నన్ను మునగనివ్వదు ఈ నేల. ఎవడు చెప్పాడు? రేపు ఈ నేల మీద అడిగేస్తే ముంచుతుందేమో. ఇవాళ చూసావు మునగలేదు, 10 ఏళ్ళ నుంచి చూసావు నువ్వు నేలలో మునగలేదు. రేపు ఒకవేళ ముంచితే నీ గ్యారంటీ ఏంటి? నేల గ్యారంటీ ఇచ్చిందా మనకి? అందుకని ఈ డీకండిషనింగ్ ఈజ్ ది మెయిన్ ప్రిన్సిపల్. దీన్నే మనం మెడిటేషన్ ఒక్క మాటలో డిఫైన్ చేసి ఇదేంటంటే
meditation is observation, non-judgmental observation of ever-changing objects of perception. Perception లో అంటే మనం చూసే వస్తువులన్నీ ఎవర్ చేంజింగ్. ఈ ఎవర్ చేంజింగ్ వస్తువుల్ని అబ్జర్వ్ చేయాలి. ఎలా అబ్జర్వ్ చేయాలి? నాన్ జడ్జిమెంటల్ అబ్జర్వేషన్. నాన్ జడ్జిమెంటల్ అబ్జర్వేషన్ అంటే ఏంటి? ఇది ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, ఇది నాకు కావాలి, ఇది బాగుంది, ఇది బాగాలేదు, అది వస్తువు, దానికి ఒక ఐడెంటిటీ ఉంది, ఇవన్నీ గుణాలు ఉన్నాయి కదా. ఈ గుణాలని దానిలోకి ఆపాదిస్తాం. ఇప్పుడు మెడిటేషన్లో మెడిటేటర్ నేర్చుకోవాల్సిందే ఇది. బేర్ అటెన్షన్ అంటాడు దీన్ని. and we are paying attention to the object, but you have to observe it in a bare passion. Bare అంటే ఇంకా దేంట్లోనూ నీ మనసు చూసేదాన్ని, అంటే నువ్వు అబ్జర్వ్ చేసే వస్తువులో నీ మైండ్ ఇరుక్కోకూడదు. అది నాన్ జడ్జిమెంటల్ అంటే. అలా కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ డీకండిషన్ అవుతుంది మైండ్. అంటే వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫర్ సో మెనీ ఇయర్స్ వీ హ్యావ్ టు అన్లెర్న్. ఈ అన్లెర్నింగే మెడిటేషన్. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో అది ఇది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. నేను ఎంతసేపు కూర్చుంటానని, కూర్చోగలనని నాకు తెలియదు కూడా. ఏదో అలా ఆ ధోరణిలో చెప్పుకుంటూ పోయాను. మీరు ఆశ ఎంతసేపు మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించాలి. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. బౌద్ధం అంటే ఏమిటి అంత చక్కగా వివరించారు. విజయ్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మనకు కనిపించేది వాస్తవం కాదు, వాస్తవాన్ని కనుక్కోవటమే జ్ఞానం అని శంకరుడు అన్నాడు. ఇది బుద్ధుని ఆలోచనకు కొనసాగింప అని అడుగుతున్నారు. చెప్పండి. మనకు కనిపించేది వాస్తవం కాదు, వాస్తవాన్ని కనుక్కోవటమే జ్ఞానం అని శంకరుడు అన్నాడు. ఇది బుద్ధుని ఆలోచనకు కొనసాగింప. కనిపించడం అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ దృష్టిగతుడా, దృష్టి లేకుండా చూస్తున్నాడా? కనుక్కునేది, చూసేది వాస్తవాన్ని ఎతకాలి అని అన్నారే, అది మీరు చూసే చూపు ఎటువంటిది? ఆ చూపులో దృష్టిగతుడు 62 దృష్టిని బుద్ధుడు ఖండించాడు. ఆ దృష్టిలో ఏదైనా ఒక దృష్టి మీ చూపు వెనకాల ఉందా? మీ చూపు వెనకాల ఉంటే అది కాదు, అది సత్యం కాదు. ఏ దృష్టి లేకుండా చూడటం చేత అయితే, ఏ దృష్టి లేకుండా చూడటం నేర్చుకోగలిగితే మనం చూసేదంతా నిజమే. వీ హ్యావ్ అల్లరెట్ ది కండిషనింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్. అట్లాంటి మైండ్తో మనం చూసేస్తే అది కొనసాగింపు కాదు. థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ గారు మీరు కొంచెం మ్యూట్ చేయాలి, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. మరొక ప్రశ్న సార్ విజయ్ గారు అడుగుతున్నారు. ఈ కనిపించేది వాస్తవం కాదు, ఈ ఆలోచన ధోరణి ఆత్మజ్ఞానం అనవచ్చా? అసలు ఆత్మే లేదన్నప్పుడు ఆత్మ జ్ఞానం ఏముంది? ఇంకా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ అసలు ఆత్మ అనేది లేదు, ఎవరు ఇంతలో చూడలేదు, ఎవడి అనుభవంలోకి రాలేదు. డేవిడ్ హ్యూమ్ అనే ఫిలాసఫరు, ఇంగ్లీష్ ఫిలాసఫరు, ఆత్మని, నేను అనేది ఎక్కడుంది, ఆత్మ అనేది ఎక్కడుందో చూసుకోవటానికి ప్రయత్నం చేశాను. ఐ లుక్డ్ ఇంటు మై సెల్ఫ్. లోపల ఏముంది, ఎక్కడ నేను ఆత్మ ఎక్కడ ఉంది? అయినా ఆయన విపరీతంగా ప్రయత్నం చేసి చివరికి ఏం రాశాడంటే, నేను ఎప్పుడు నాలోకి నేను తొంగి చూసుకున్నా నాకు కనిపించే ప్రతిబింబాలు, బాధలు, సుఖాలు, ఇలాంటి పెయిన్స్, ఇలాంటి కాన్సెప్ట్సే కనిపిస్తున్నాయి తప్ప నాకు వీటంటి వెనుక ఇంకా ఏమైనా ఉందంటే నాకు ఎట్టా కనిపించదు. నేను చూడగలిగినంత వరకు ఇవే కనిపిస్తున్నాయి, వీటి వెనకాల ఏమీ లేదు. అట్లాగే దీన్ని బుద్ధుడు కూడా మనకి ఇందాక నేను టేబుల్ ఎగ్జాంపుల్ చెప్పాను.
మీకు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ టేబుల్ లక్షణాలని ఒక్కొక్క దాన్ని పెరికేస్తే పదార్థం ఉంది అని మనం భావిస్తున్నాం. ఉందని ఎవరికి తెలుసు? నేను ఎప్పుడు చూడలేదు. బుద్ధుడు చెప్పింది కూడా అదే. నాకెవరు నాకు 6వ ఇంద్రియం 7వ ఇంద్రియం లేదు. ఇంద్రియం ఉంటే కదా వస్తువును చూసేది. ఈ 5 ఇంద్రియాలు 5 వస్తువులు 5 గుణాలని చెప్పాయి. దీన్ని దాటి 7వ గుణం 7వ ఇంద్రియం లేదు. 7వ ఇంద్రియం ఉంటే అప్పుడు నేను దీన్ని అట్లాగే బ్రహ్మ పదార్థాన్ని కూడా బ్రహ్మ కూడా ఈజ్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ వరల్డ్ అని చెప్తుంది కదా హిందూ మతం. ఆ బ్రహ్మన్ అనే బేస్ ఆధారం, దాని మీద ప్రపంచం నిలబడింది అంటున్నాడు. నాకు ప్రపంచమే కనిపిస్తుంది కానీ ప్రపంచం అడుగున మోస్తూ ఉన్న ఆ బ్రహ్మ పదార్థం నాకు ఎక్కడ కనపట్టలేదే, నాకెవరు చూపించలేదే, నా అనుభవంలో రాలేదే. బుద్ధుడు ఏంటంటే ఎంపిరిసిస్ట్. ఎంపిరిసిస్ట్ అంటే అనుభవంలోకి వచ్చిన వాటినే నమ్మమన్నాడు, అనుభవంలోకి వచ్చి రాని వాటిని తోసేయమన్నాడు. ఎంపిరిసిస్ట్, రేషనలిస్ట్, ఎథియిస్టు, గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంజనేయ రెడ్డి గారు, ఓవర్ టు యు. ప్రశ్న ఆంజనేయ రెడ్డి గారిని తీసుకోమని. వినపట్టలేదు సార్. హలో చెప్పండి. హలో 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 వస్తుంది ఆంజనేయ రెడ్డి గారు వస్తుంది. ఆంజనేయ హలో రెడ్డి గారు. మాట్లాడండి సార్. హలో నమస్తే అండి. నమస్కారం. హలో నమస్తే అండి. నమస్తే. ఎవరండి మీ పేరు చెప్పండి. నా పేరు కోటేశ్వరరావు అండి. ఆ, నేను నా పేరు దమ్మమిత్ర కోటేశ్వరరావు అంటారండి. నాకు ఒక చిన్న డౌట్ అండి. మామూలుగా ఎప్పటి నుంచో అది ఫాలో అవుతుంది. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి బుద్ధ అండ్ ఈజ్ దమ్మ, బుద్ధుడు అతని దమ్మం అనే బుక్ ఉంది కదా, అందులోని ఒక్క చోట 500 బ్రాహ్మణులు ఎడార్లు వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు చెట్టు మీద ఆత్మలో ఉన్నాయని చెప్పేసి ఒక చోట అని ఉంటదండి. ఒక చోట నేను చూడలేదండి. సరే, అంటే మనం మీరు చెప్పిన ప్రకారం మనకు దగ్గర సెల్ఫ్ అనేది ఉండదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఆత్మ అనేది కూడా ఇప్పుడు మన బౌద్ధ ధర్మంలో ఆత్మ అనేది కూడా లేదు కదా. కోటేశ్వరరావు గారు, చెప్పండి సార్. కోటేశ్వరరావు గారు, మీరు చాట్ లో టైప్ చేస్తేనే ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయటం కుదురుతుంది, లేకపోతే కష్టం అవుతుంది. ప్లీజ్. ఓకే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. అడిగేయండి. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఫినిష్ చేయండి, సబ్సిక్వెంట్ క్వశ్చన్స్ టైప్ చేయండి. ఓకే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అండి, సరే సార్, ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ. రాజా, ఓవర్ టు యు. మాట్లాడతారా ఆంజనేయ రెడ్డి గారు? ఓకే, చెప్పండి. ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు అయిపోయింది టాక్. అయిపోయింది సార్. క్వశ్చన్స్ అవుతున్నాయండి. అవి చాట్ బాక్స్ లో ఏమొచ్చాయి అన్ని చదివేశాడు మౌత్ కళ్యాణ్ గారు. ఇంకా కొత్త ఏమొస్తే అని చెప్తారు. మీరు ఈ మధ్యలో ఏమన్నా గ్యాప్ లో మాట్లాడతారా? ఏం లేదు. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. బౌద్ధానికి 3 ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటి త్రిలక్షణాలు అనేది, అనాత్మభావం అనేది ఒకటి, అనిశ్చిత అనేది ఒకటి, దుఃఖము. ఈ 3 అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3 అర్థం చేసుకుంటే మిగతా అన్నీ అర్థమైపోతాయి. ఈ ముందు మనం బేసిక్ ఇంత డీటెయిల్ ఈరోజు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది చాలా అడ్వాన్స్ గా ఉంది కొన్ని దగ్గర. అంత దూరం వెళ్ళబోయే ముందు ఈ బేసిక్స్ మనం అర్థం చేసుకోవాలి. చక్కాయ దృష్టి అంటే ఏమిటి, శీలభ్రత పరామర్శ అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకుంటే మన బౌద్ధం మనం పాటించదలుచుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చక్కాయ దృష్టి అంటే నాలో ఆత్మ ఉంది అని నమ్మితే అది బౌద్ధం కాదు. అది బౌద్ధంలో ఎక్కడా లేదు. అనాత్మవాదమే బౌద్ధం. శీలభ్రత పరామర్శ, అనాత్మవాదం అర్థం కాని వాడికి బౌద్ధం అర్థం కాలేదని చెప్పాడు. అదే అనాత్మవాదం అర్థం చేసుకోకుండా బౌద్ధం అర్థం కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సారు ఇందాక చెప్పారు దుఃఖాన్ని గురించి. దుఃఖం అంటే ఏమిటంటే, దుఃఖం అంటే దాన్ని మొట్టమొదటి సారు అని ట్రాన్స్లేట్ చేసి కొంత కన్ఫ్యూషన్ అయింది.
అన్సాటిస్ఫాక్టరీనెస్ విత్ లైఫ్ అనమాట. మైండ్కి సంబంధించింది. యు ఆర్ నాట్ హ్యాపీ ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్. అలా చూసుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది, అన్సాటిస్ఫాక్టరీనెస్ విత్ లైఫ్ ఉంటుంది అనమాట. ఈ సార్వ్ అనేది ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. బట్ ఇమీడియట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ శీలప్రద పరామర్శ అంటే మంచి రోజులు చూడడము, వాస్తు చూడడము, చంద్రగ్రహణము, సూర్యగ్రహణము, వీటిని తలుపులు మూసుకోవడము, ముందు వీటన్నిటిని మనం మానేయాలి. మానేస్తే ఈ రైట్స్ అండ్ రిచువల్స్, కర్మకాండ, పెళ్లిళ్ళు చేసేటప్పుడు మంత్రాలు చదివించి పెళ్లి చేయించడం, ఇవి ముందు మానేస్తే గానీ మనం బౌద్ధంలోకి రాలేము. అది ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరూ పాటించాలి. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. సదుద్దేశంతో చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది, దురుద్దేశంతో చేసే ప్రతి పని సక్సెస్ కాదు. బౌద్ధంలో అది బేసిక్ బిలీఫ్ అది. అంతేగాని మంచి రోజు చెడ్డ పని చేస్తే, చెడ్డ పని చేయడానికి కూడా మంచి రోజు ఆలోచిస్తుంటారు, దొంగతనం చేయడానికి కూడా మంచి రోజు ఆలోచిస్తుంటారు ఈ కల్చర్లో. ముందు ఇవి మనం అలవాటు చేసుకోవాలి. మంచి రోజులు అనేవి నమ్మకూడదు, ముహూర్తాలు అనేది నమ్మకూడదు, ఈ వాస్తు అనేది నమ్మకూడదు, ఈ పనికిమాలిన శాస్త్రాలు, బలిపడిన శాస్త్రం, లేకపోతే ఎదురుగా ఎవడో వచ్చాడు, ఇలాంటి మూఢనమ్మకాలని ముందు మనం వదలగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వదలగొట్టుకుంటేనే బౌద్ధంలోకి మనం ప్రవేశించగలము. ఇవన్నీ పట్టుకొని, ఇవన్నీ తీసుకొచ్చి వీటిని నమ్ముతూ మళ్ళీ మేము బుద్ధిస్ట్ అని చెప్పడం చాలా పొరపాటు అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి నేను అపీల్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఈ క్యాలెండర్లో పెట్టుకొని మంచి రోజులు చూడడము, ఈ 8 మనం మానేయాలి. రావుకాలం అనడం, వర్జ్యం అనడము, ఇంకోటి ఏదో యజ్ఞం చేయించడం, యజ్ఞం చూడడానికి పోవడము, ఏమిటి ఇవన్నీ మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలను వదలందే మనం బౌద్ధంలోకి రాలేము. బౌద్ధంలోకి రావాలంటే ఇవి ముఖ్యమైన ముందు తెలుసుకోవాల్సింది. రెండవది సక్కాయ దృష్టి. ఏదో మనం ఒక పెద్ద ఈ ప్రపంచంలో ఒక పెద్ద మైటీ ఈవెంట్ అని చెప్పి అనుకోకూడదు. మనం లైక్ ఎనీబడి ఎల్స్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఆత్మ. అది అది ఉన్న అనాత్మవాదం అనేది కొంచెం మొట్టమొదటి కొంత కష్టంగా అనిపించవచ్చు మీకు, కానీ చదివే కొంది దీన్ని మించిన ట్రూత్ ఇంకోటి లేదనిపిస్తుంది నాకు. ఈ ఆత్మవాదం అనేది అది వదలగొట్టుకోవాలి. ఎప్పుడైతే ఇన్ఫాక్ట్ బుద్ధుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు, బిలీఫ్ ఇన్ సెల్ఫ్. ఇది జాగ్రత్తగా వినండి. బిలీఫ్ ఇన్ సెల్ఫ్ ఈజ్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అన్నాడు. సెల్ఫిష్నెస్, మనకు బిలీఫ్ ఇన్ సెల్ఫ్ ఉందంటే ఆత్మోద్ధరణం కోసం, మన ఆత్మ దీనికోసం ప్రయత్నం చేసేది బిగినింగ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. అది అసలు ఆత్మ ఉన్నది అని ఎక్కడ ప్రూవ్ కాలే, ఏ దీంట్లో లేదు, ఎక్కడా లేదు. అదొక మూఢనమ్మకం. దాన్ని తీసుకొచ్చాం మన నిత్యం వృద్ధి, దాని పేరుతో యజ్ఞాలు, పాడు, యాగాలు, సెరిమనీస్ ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. వీటిని వదలగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు వీటిలోంచి బయటపడ్డామంటే బౌద్ధంలోకి సగం వచ్చినట్లే మనం. థ్యాంక్ యూ సార్. వాస్తవంలో జీవించటమే బుద్ధిజం అనవచ్చా అని రామకృష్ణ గారు అడుగుతున్నారు. డెఫినెట్లీ. వాస్తవంలో ఇప్పుడు ఇందాక చెప్పారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు, మన బుధఘోష్ గారు, ఏమని ఉన్నది ఉన్నట్టుగా చూడడమే, ఉన్నది ఉన్నట్టుగా చూడడమే. అది మొదట్లో కొంచెం కష్టం అనిపించవచ్చు, తర్వాత అలవాటు చేసుకుంటే తప్పకుండా చూడగలం. ఉన్నది ఉన్నట్టుగా చూడాలి, అంతేగాని శ్రద్ధాని వెనక ఏదో ఒక మోటివ్. మనం ముందు దీని ఆలయ విజ్ఞానం అంటారు బౌద్ధంలో. మన మనసులో ఉన్నవి కొన్ని మన పర్సెప్షన్ కి అడ్డం వస్తూ ఉంటాయి అన్నమాట. అది మనం గుర్తు పెట్టుకోవాలి. మన మనసులో మనకి ప్రెజుడిస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అంటే మనకు ప్రెజుడిస్ ఉంది, లేకపోతే ఇంకోటి అంటే ప్రెజుడిస్ ఉంది. ఈ ప్రెజుడిసెస్ మనం వదలగొట్టుకుందే కానీ ఉన్నది ఉన్నట్టు చూడలేము. ఆ ఉన్నది ఉన్నట్టుగా చూడడమే మనకు మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట. ఈ భౌతిక జీవితానికి మనకు పనికి వస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రశ్నోత్తరాలు అయిపోయాయి. బౌద్ధుడు, బౌద్ధ ధర్మం ప్రతి ఒక్కరం చదవాలి అని కోటేశ్వరరావు గారు సూచించారు. రెండు ఉన్నాయండి. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు బుద్ధ దర్శనం అని చెప్పాను, చాలా ముఖ్యమైన విషయం. అంబేద్కర్ ఇంట్రెస్ట్ ఉంటే అంబేద్కర్ గారి బుద్ధ అండ్ హిస్ ధమ్మ తప్పకుండా చదవాలి. ఈ అంబేద్కర్ పుస్తకాలు బాబాసాహెబ్ ఎన్ని పుస్తకాలు మీరు చదివి ఉంటారో నాకు తెలియదు, కానీ 2-3 పుస్తకాలు తప్పకుండా చదవాల్సిన అవసరం ఉంది. ఒకటి అన్హైలేషన్ ఆఫ్ కాస్ట్ అనేది తప్పకుండా చదవాలి. రెండోది బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనేది తప్పకుండా చదవాలి. ఇవి 2-3 కూడా చదవకుండా మనం ఏదో మాట్లాడుకుంటే గాల్లో మాట్లాడుకోవడం కాదు. ఇంకా వీలైతే బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్ అని ఇంకో బుక్ ఉంది,
చాలా ఇంట్రెస్టింగ్. ఇన్ఫాక్ట్ అంబేద్కర్ కల్చరల్ యాక్టివిటీస్ చాలా డీప్ గా వెళ్ళారు దీంట్లోకి. ఈ విషయాలన్నింటి గురించి డీప్ గా స్టడీ చేసి రాశారు ఆయన. అవి 1-2 పుస్తకాలన్నా మనం చదివితే బాగుంటుందని చెప్పి నేను రెగ్యులర్ గా ఈ మధ్య ఆడియో బుక్స్ కూడా వచ్చినాయి. ఇవి చదివే ఓపిక లేని వాళ్ళు ఆడియో బుక్స్ పెట్టుకొని వినొచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఆడియో బుక్స్ కూడా దొరుకుతున్నాయి, మీరు నెట్ లో చూస్తే దొరుకుతాయి. ముఖ్యంగా 2-3 పుస్తకాలు తప్పకుండా చదవాలి. బుద్ధ అండ్ హిస్ ధర్మ, ఇప్పుడు ధర్మ పదం కూడా ఆడియో బుక్ వచ్చింది. బుద్ధ అండ్ ధర్మ ఆడియో బుక్ ఉందో లేదు కానీ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ మాత్రం ఆడియో బుక్ ఉంది. ఇలాంటివి కొన్ని మనం చదవందే కానీ మనకు ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ దొరకదు. మనకు ఆ ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ దొరికితేనే మనం ప్రోగ్రెస్ కాగలం. థ్యాంక్ యూ సార్. ఎనిలేషన్ ఆఫ్ కాస్ట్ లింక్ నేను చాట్ లో పెట్టాను. చివరి ప్రశ్న, బౌద్ధం కొనసాగింపే మార్క్సిజమా అని విజయ్ గారు అడుగుతున్నారు. బౌద్ధం కొనసాగింపే మార్క్సిజం కాదండి. ఇది బుద్ధార్ కార్ల్ మార్క్స్ అనే బుక్ ఉంది, బాబాసాహెబ్ బుక్ చదవండి. దాంట్లో క్లియర్ గా అనలైజ్ చేసినాడు ఈ మార్క్సిజం కి బౌద్ధానికి రెండు స్ట్రెంగ్స్ ఏమిటి, వీక్నెస్ ఏమిటి అని చెప్పాడు. మార్క్స్ బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్ అని. దాంట్లో క్లియర్ గా హౌ బుద్ధిజం ఈస్ ఫార్ అహెడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. అది మీరు చదవమని, పెద్ద పుస్తకం కూడా కాదండి, చిన్న పుస్తకం అది. తప్పకుండా మీరు అందరు చదవాల్సిన అవసరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడానికి సురేష్ గారు శీలం ప్రభాకర్ గారు ముందు మిమ్మల్ని చాలాసార్లు పిలిచాం, మీరు రాలేదు. అది ఓట్ ఆఫ్ థ్యాంక్ చేయండి. ఉన్నారా? వచ్చారు. అందరికి నమోగుద్దాయి అండి. ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ మళ్ళీ ఇన్వైటీస్ అందరినీ మన సురేష్ గారు పిలుస్తారు, వారు ఇంట్రడక్షన్ ఇస్తారు. అదే బంతే గురించి ఇంట్రడక్షన్ వారు ఇస్తారు, సురేష్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్ చేస్తారు నెక్స్ట్ మీటింగ్. ఇప్పుడు శీలం ప్రభాకర్ గారు మాట్లాడారు. అందరికి నమోగుద్దాయ సార్. ఈ 1.5-2 గంటల కార్యక్రమంలో అందరూ ఓపికతో విన్నందుకు, మన స్పీకర్ గారు తన హెల్త్ బాగాలేకపోయినా సరే ఓపికతోని అడగగానే ఈ కార్యక్రమానికి ఒప్పుకొని ఇంతసేపు కూర్చొని మనకు ధమ్మం మీద అంటే వాట్ ఈస్ బుద్ధిజం అనే దాని మీద మనకు వివరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, బుద్ధవందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు చాలా మంది ఈ గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది హాజరైనారు. స్టార్టింగ్ లో 100 మందికి మాత్రమే ఉన్నారు. చాలా మంది నాకు ఫోన్ చేసి లేదండి 100 మందికి వస్తున్నారు, తర్వాత యాడ్ అవుతలేరు అని అడిగారు. వెంటనే 500 మందికి చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఆంజనేయ రెడ్డి గారు సలహాలు సూచనలు ఇస్తూ ఒక పెద్ద టీమును ఆర్గనైజ్ చేస్తూ సలహాలు సూచనలు ఇస్తున్న వారికి, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న కేకే రాజా గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరు వరుసన బుద్ధవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ పాల్గొన్న వారికి, ముఖ్యంగా మౌద్గాలయన్ గారికి కూడా ప్రత్యేకంగా బుద్ధవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ సార్. మీరు మాట్లాడనే క్లోజ్ చేస్తాము. అయితే 108 మంది పార్టిసిపేట్ చేశారు. క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసరికి ఒక 12 మంది డ్రాప్ అయ్యారు. అయితే నెక్స్ట్ టైం దీన్ని కనీసం 150-200కి టార్గెట్ చేసుకోవాలి. మీ మిత్రులను కలపండి. ప్రతి ఒక్కరు బౌద్ధం గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు ఏవైనా బుద్ధిస్టులే కాక్కర్లేదు, వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ ఎవరిని విమర్శించేది లేదు. చాలా చక్కగా చాలా ఉన్నతమైన వాళ్ళు దీని మీద చాలా స్టడీ చేసిన వారే మాట్లాడతారు. రేపు సాటర్డే మాట్లాడబోయారు కూడా ఆంజనేయ రెడ్డి గారు వారిని పరిచయం చేస్తారు. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సురేష్ గారు చెప్తారు. అవి ముందే మైండ్ లో పెట్టుకొని రెడీ ఉండండి. ఇప్పుడు ఎవరో మాట్లాడబోతున్నారు సార్, మాట్లాడండి. హలో, నేను బాలకృష్ణ మాట్లాడుతున్నానండి. మీ వాయిస్ వినపట్టలేదు సార్, గట్టి మాట్లాడండి. వినపట్టలేదు. నేను జనగా బాలకృష్ణ మాట్లాడుతున్నాను. ఓకే. ఇవాళ ఈ బుద్ధ ఘోష్ గారు చెప్పిన
టాపిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొకసారి కూడా ఈయన ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుందని నా సజెషన్. క్షమించాలి సార్, మీ వాయిస్ వినపడటం లేదు. రాజా గారికి మీరు సెపరేట్ గా కాల్ చేయండి. నాకు కాల్ చేయండి సార్. ఇంకో విషయం ఏంటంటే ప్రతిదీ రికార్డ్ చేస్తున్నాము, ఎవరైనా మిస్ అయినా బాధపడక్కర్లేదు. ఇప్పటి వరకు ఇది 5వ మీటింగ్. 5 మీటింగ్స్ లో 3 మీటింగ్స్ ఆల్రెడీ లింక్ అప్లోడ్ చేశాము. యూట్యూబ్ లో పెడతాము, సపరేట్ ఛానల్ దానికి తయారు చేస్తున్నాం, దాంట్లో పెడతాము. దీనికి ఒక గ్రూప్ ఉంది. సార్ మీరే పేరు పెట్టారు, ఆంజనేరెడ్డి గారు. గ్రూప్ పేరు స్థిరచిత్త. స్థిరచిత్త అనే గ్రూప్ లో వీళ్ళ ఇప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని కాక ఇంకో 10 మందిని రేపు యాడ్ చేయబోతున్నాము. అది ఒక 250 దాటితే మళ్ళీ స్థిరచిత్త 2 అని పెడతాము. స్థిరచిత్త 2 అని. వీళ్ళందరికీ ఒకటే సింగిల్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా గుర్తు చేయట్లేదు. ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో మోడరేట్ ఇక్కడ లోకల్ గా ఇన్వైట్ చేస్తున్నారో వారు కొంచెం శ్రమ తీసుకొని కొంతమంది గుర్తు చేస్తున్నారు. రాను గుర్తు చేయడం అనేది ఉండదు. ప్రతి సాటర్డే మీరు ఆ జూమ్ లో జస్ట్ క్లిక్ ఇస్తాము, అదే లింక్ ఇస్తాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే చాలు మీరు జూమ్ లోకి వచ్చేస్తారు. ఇన్ కేస్ లేదంటే ఐడి పాస్వర్డ్ కొట్టాలి. ఇది ఎప్పుడు ఐడి పాస్వర్డ్ అనేది కాన్స్టెంట్. దీన్ని 100 నుంచి ఇప్పుడే మోదీ గారు దాన్ని 500 మంది చేశారు. 500 మంది చాలా కన్వీనియంట్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. కొంతమందికి దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. ఇది చైనా వారిది, మన ఎన్నో రహస్యాలు బయటకు వెళ్ళిపోతాయి, మన అది సెల్లో దాచుకున్నదంతా చోరీ చేస్తారు, ఏదో నెట్ లో బ్యాంకింగ్ దెబ్బతింటుందని అన్ని అపోహలే. నెట్ బ్యాంకింగ్ ఏమి పోదు. తర్వాత మనం చోరీ చేసుకునే వాళ్ళంతా మనం సీక్రెట్స్ ఏమి ఉండవు ఇందులో. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మోద్గలే అని చెప్పేది ఏమంటే దీని ముఖ్యమైన ఆఫీసు ఎక్కడుందండి మోద్గలే గారు? కాలిఫోర్నియాలో ఉంది. కాలిఫోర్నియాలో హెడ్ ఆఫీస్ ఉంది. దీని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసిందో ఆయన అమెరికన్ సంస్థ. బట్ అన్ఫార్చునేట్లీ సిఇఓగా జపాన్ ఆయన ఉన్నారు, అదే సారీ చైనా ఆయన ఉన్నారు. అది చూసి అందరు చైనాకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. అయినా మీరు అంత డౌట్ ఉంటే మంచిది ఏదైనా రికమెండ్ చేయండి. ఇది 12 నెలలు దాన్ని డబ్బు కట్టేసాము. మౌద్గలే గారు దాన్ని స్పాన్సర్ చేశారు. ప్రతి నెల 3,500 చొప్పున 12 నెలలు కట్టేశారు. 500 మంది కంఫర్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత మీరు మంచిది సజెస్ట్ చేస్తే ఒక నెల ముందు ట్రైల్ వేసి దాన్ని షిఫ్ట్ అవుదాం. ఈ గ్రూప్స్ అన్ని దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. అయితే మీరందరూ ఆ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఇది తప్పనిసరిగా మీరు 11 నెలలు భరించాల్సిందే. ఇప్పుడు 11 నెలలు కట్టేశాం కాబట్టి మనం దాన్ని కంటిన్యూ చేద్దాము. ఇక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి. నా పర్సనల్ నెంబరు 9885281545 9885281545. ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ మీరు దీని ఇంప్రూవ్మెంట్కి చాట్లో టైప్ చేసి పెట్టేయండి. మేము ఓపెన్ చేసినప్పుడు మోద్గలే గారు నా చార్ట్ ప్రింట్స్ అన్ని తీసి పంపిస్తున్నారు. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు. వాళ్ళ పేర్లతో పాటు మీదంతా లైన్ లిస్ట్ వస్తుంది. 100 మంది 110 మంది 5 పంపిస్తున్నారు. అన్ని ప్రిజర్వ్ చేస్తున్నాము. తర్వాత లేని వాళ్ళని మళ్ళీ యాడ్ చేస్తున్నాం. వాళ్ళ నెంబర్ దొరకట్లేదు. మీరు మీ మెసేజ్తో పాటు కింద నెంబర్ ఇస్తే ఇమీడియట్లీ మేము యాడ్ చేసుకోగలుగుతాము. ఇది మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి, డౌట్లు తీర్చుకోవడానికి తప్పితే ఇదేమి ఎదుటి మతాలని కించపరచడం కానీ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం కానీ ఏం కాదు. ఇది మీరు ఇంకా మీ మిత్రులను చాలా మంది తీసుకురావచ్చు. వాళ్ళు క్రిస్టియన్ కానివ్వండి, ఏ మతం అన్నా కానివ్వండి. దే హ్యావ్ టు నో అబౌట్ ద బుద్ధిజం, దాంట్లో ఉన్న వాస్తవికతని అది అర్థం చేసుకుంటారు. మంచి స్పీకర్స్ రాబోతున్నారు రాను. మీకు మెడిటేషన్ ఉపయోగాలు ఎన్ని ఒక బంతేజీ చెప్పబోతున్నారు. ఇంకా బెంగళూరు నుంచి, ముంబై నుంచి, యుఎస్ నుంచి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ కావాలని, దీంట్లో ఎక్కడ కాంట్రవర్షియల్ వద్దని. మీకు కావాల్సిన డౌట్ ఉంటే బిఫోర్ నాకు చెప్పండి. నాది ఇంకా ఈజీ నెంబర్ ఇంకోటి ఉంది, 9100222333 9100222333. అది చాలా ఫ్యాన్సీ నెంబరు. దాన్ని నాకు ఫ్రీగా ఇచ్చిన సీతోజీ గారు ధన్యవాదాలు. దీన్ని సహకరిస్తున్న మీ అందరికీ, ముఖ్యంగా బయట అందరికి షేర్ చేస్తున్న 2-3 శీలం ప్రభాకర్ గారికి, సురేష్ గారికి, ఇంకా చాలా మంది చేస్తున్నారు, ఆంజనేరెడ్డి గారికి, ఇంకా మనం దీన్ని మోడరేట్ చేస్తున్న
మన మోద్గలయన్ గారికి, మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటితో ఇది పూర్తిగా ముగిసింది. మీ సజెషన్లు అయితే ఇవ్వండి, ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తాము. ఇంకా దీన్ని ప్రొఫెషనల్ తీసుకెళ్దాం. ఇది పాపం మోద్గలయన్ గారు ఆయన సొంతంగా చేస్తున్నాడు. మేము ఇక్కడ రికార్డింగ్ పంపించిన ఫైల్ రికార్డ్ చేసి మళ్ళీ షేర్ చేస్తున్నాము. అదంతా కొంచెం ప్రొఫెషనలిజంగా తయారు చేయడానికి ఒక ఛానల్ కూడా, అంటే దీనికి ఎస్టాబ్లిష్మెంట్ కాదు, యూట్యూబ్ వాళ్ళదే ఒక ఛానల్ సపరేట్గా ఇవన్నీ అప్లోడ్ చేస్తుంటాం. అది కూడా మీకు చెప్తాను, లింక్స్ అన్ని పంపిస్తాము. ఇప్పుడు 3 అప్లోడ్ చేసాము, ఇంకా 2 కూడా చేస్తాము. దాని లింక్స్ కూడా పంపిస్తాము. ధన్యవాదాలు.